ఆమె ఒక దేవత గుడిలో నుంచి బయటకు వచ్చి ఇట్లాంటివి చెప్తా అనుకుంటున్నారా? ఇది చెప్ప నేను. లాస్య అనే అమ్మాయి ఎంత పెద్ద అమ్మాయి అనేది ఇంట్లో చూస్తారు మీరు. ఆమె మనసు ఎంత పెద్ద మనసు. ఓకేనా? లాస్య అండ్ లాస్య మీరు అనుకున్నంత మంచి అమ్మాయి అయితే ఫోక్ లోకి రావడానికి అండ్ ఎందుకంటే నీ కేటగిరీది కాదు, కట్ చేస్తే నీకు సంబంధం లేని ఫీల్డ్ కూడా సంబంధం లేదు అసలు. ఇక్కడికి రావాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చింది అసలు? ఇదైతే నా లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అన్న. ఓకే, లాస్ట్ ఇయర్ ఫస్ట్ సాంగ్ ఏది మనది? సాంగ్ పేరు మర్చిపోయాను అన్న, అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా. సెకండ్ సాంగ్ బాధగున్నదమ్మా. అంటే ఇప్పటిదాకా చేసిన దాంట్లో నీవు చాలా మందితో యాక్టింగ్ చేసిన పర్సన్ ఎవరు మెయిల్? అంటే కార్తిక్ రెడ్డి. అందరితో వచ్చి నేనతో వస్తే ఈయన నన్ను ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతారంటే పరిచయం లేనప్పుడు మళ్ళీ మీరు పరిచయం అయ్యాక ఈ అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఏం చెప్పాలో ఇప్పుడు కూడా షూరింగ్. అందరినీ ఒకేలాగా చేయడం కాదు. ఇప్పుడు లాస్య ఎందుకంటే ఆగమ్మాగరాదే గలిగల్లు గజ్జల సప్పులతోటి నా గుండె గదులలో గంతులే సావే మందలించి పోతివే. నీకు లైఫ్ లో ఇప్పటి వరకు ఈ ఫోక్ లో నేను నట్ చేసి ఏడిపించిన వాళ్ళు ఎవరన్నారు? ఉంటారు, మనం పట్టించుకోమన్నా. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ గా ఎన్ని సాంగ్స్ వేసి ఉంటాను ఇప్పటివరకు? ఒక 200 దాటినే. లాస్య తోపు అనిపించిన సాంగ్ ఏది? అంటే జనాలు ఎక్కువ గుర్తుపట్టిందంటే ఆగమ్మ ఆగరాదే, నిండు పున్నమి వేళ. అదైతే ఇంకా నేను లాస్య డాన్స్ చేస్తుంటే లాస్య డాన్స్ చేస్తున్నా. లాస్యకి సాంగ్ కు పిలిచి ఎవరన్నా ఫ్లట్టింగ్ చేయడాలు, కొంచెం మిస్బిహేవ్ చేయడాలు, ఐ లవ్ యూ లాస్య, నేను పూలలో పెట్టుకొని చూసుకుంటా, లేదంటే నేను మేఘాలలో ఇల్లు కడదాం, ఇట్లా ఇట్లా ఎవరన్నా షూట్ లో కొంతమంది డైరెక్ట్ గా ఫోక్ వచ్చే అమ్మాయిలకి లాస్య ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్పాలి? యాటిట్యూడ్ చూపించొద్దనే చెప్పాలి. మరి లాస్య యాటిట్యూడ్ చూపిస్తుంది. నా వల్లే సాంగ్ హిట్ అయిపోయింది, నేను ఉండబట్టే పోయింది సాంగ్. ఎక్కడో కొడుతుంది సీనా. ఇప్పుడు ఒక సాంగ్ చేసినా నేను దూరంగా ఉన్న లాస్ట్ నేను అబ్జర్వేషన్ చేస్తాను. బట్ సంతోషాన్ని మీరు అబ్జర్వేషన్ చేయకపోయినా నాది ఎట్లా ఉంటుంది అంటే మైండ్ లో ఒకసారి పెట్టుకున్నా 2 సంవత్సరాలుగా నాకు ఇటు పాటిస్తాను. నేను ఒక ఇంటర్వ్యూలో ఆల్రెడీ ఒక సందర్భం చెప్పిన, నూకరాజ్ గర్ల్ ఫ్రెండ్ ఆసియా 1.5 years వెయిట్ చేసి నీకు ఇష్టం లేని పాట, ఇది పాట ఎందుకు చేసిండ్రా ఉందా నీ లైఫ్ లో? అట్లాంటిది ఎందుకు ఈ పాట చేయకపోతే బాగుండు అనిపించిన పాట? ఒక 2 సాంగ్స్ నేమ్ వద్దు అంటే. బట్ అంటే షూటింగ్ అంటే వెళ్తాము, ఎంజాయ్ చేస్తాము, సో కాల్డ్ పాటలు హిట్ అవుతాయి, ఇదంతా ఓకే. ఏదైనా షూట్ లా డిస్కషన్ అయ్యి మధ్యలో నుంచి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎట్లాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా అన్ని కనుక్కొని ఓకే చేసుకొని షూట్ కి వెళ్ళిపోతాం. ఎట్లాంటి సీన్స్ మీన్స్? కొంతమంది అంటారు అంటే మాకు కంటెంట్ కూడా డిమాండ్ చేస్తుందా? హాయ్ హలో వెల్కమ్ టు E96 TV అని చెప్తా అనుకుంటున్నారు. కాదు, మన ముందు ఈరోజు లాస్య ఉంది. పెద్దగా ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక దేవత గుడిలో నుంచి బయటకు వచ్చి ఇట్లాంటివి చెప్తా అనుకుంటున్నారా? ఇది చెప్ప నేను. ఓకే, అండ్ లాస్యతో మాట్లాడదాం. ఇది నాట్ ఏ ఇంటర్వ్యూ, ఇది ఇంటర్వ్యూ అని మీరు అనుకోకూడదు, బట్ అట్లానే ఇంటర్వ్యూ కాదని కూడా అనుకోకూడదు. లాస్య గురించి మీకు తెలియని విషయాలు వస్తాయి. లాస్య అంటే ఏంటి, లాస్య స్మైలీ అనేది మీరు ఓన్లీ యాక్టింగ్ లో అండ్ సో కాల్డ్ ఇన్స్టాగ్రామ్ లో చూసారు కదా. ఈరోజు అట్లా కాదు, లాస్య అనే అమ్మాయి ఎంత పెద్ద అమ్మాయి అనేది ఇంట్లో చూస్తారు మీరు. ఓకేనా? ఆమె మనసు ఎంత పెద్ద మనసు. ఒక్క విషయంలో నేను ఇది సీరియస్ గా చెప్తున్నా, లాస్యని నేను హార్ట్ఫుల్ గా ఒక చాలా మంది సిస్టర్స్ ఉన్నారు, అందులో నా బెస్ట్ సిస్టర్ అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మస్తుగా సంపాదిస్తాం, మస్తుగా ఖర్చు పెడతాం, ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి, బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కంటే నాకెందుకులే అనే ప్రాబ్లమ్స్ కి ముంగట నిలబడి, ఇది నేనేదో లేపుతున్నా అనుకోవద్దు, నేను ఎవరిని లేపను, బట్ ఇది ఫ్యాక్ట్. 100కి 200% లాస్య విషయంలో సంతోష్ అనే పర్సన్ ఎప్పుడు ఒక
ఇట్లా ఒక మెట్టు దిగే ఉంటాడు. నేను ఓపెన్ గా చెప్తున్నా మీకు, నాకు లాస్య అంతే ఎందుకు అంత ఇష్టం అంటే, ఒక ఆడపిల్ల దగ్గర ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు లాస్య దగ్గర చూడొచ్చు. కొంచెం కోపం ఎక్కువ అనుకోండి, దాని గురించి నో ఇష్యూ. ఒక ఆడపిల్లకి అట్లాంటిది అన్ని అన్ని అంటే, మనం ఉగాది రోజు పచ్చడి వేసుకుంటే ఏదైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి లాస్యాలో. బట్ లాస్య లాంటి అమ్మాయిలు ఉండాలనేది నేను కోరుకుంటా. ఆ దేవుణ్ణి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా లాస్య లాంటి అమ్మాయిలు ఉండాలి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను నా డబ్బులు నేను నా స్వార్థం అనుకోకుండా పక్కన ఉన్న వాళ్ళ ప్రాబ్లం కావచ్చు, మన తోటి డాన్సర్స్ ప్రాబ్లం కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను ఏ విషయం చెప్తున్నా మీకు అర్థం కావచ్చు. ఇంత పెద్ద ఎలివేషన్ నేను ఎవరికి ఇవ్వలేదు, బట్ ఇది ఫ్యాక్ట్ కాబట్టి ఇస్తున్నా. నేను నాకు ఓపెన్ గా చెప్తున్నా, హార్ట్ఫుల్ గా చెప్తున్నా. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, అందులో అందరికంటే నాకు ఒక విషయంలో లాస్య బాగా నచ్చింది. అంటే ఇది కదా ఒక 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 మెయిన్ లీడ్ యాక్టర్ కు ఉండాల్సిన లక్షణాలు ఇవి కదా అని నేను చాలా హార్ట్ఫుల్ గా ఫీల్ అయినా. ఆ టైంలో సిస్టర్ ఉంటే నేను నాకు ఎందుకో లాస్య వీడియో అది చూసినప్పుడు అరే లాస్య కనిపిస్తే కాలు మొక్కాలనిపించింది. ఇది ఫ్యాక్ట్, నా మనసులో అనిపించింది, నేను మీకు చెప్తున్నా. బట్ నేను ఇంటర్వ్యూ అయిపోయే లోపు కాలు మొక్కడానికి ట్రై చేస్తా ఒక సిస్టర్ గా. నేను మీరు తప్పుగా అనుకోవద్దు, నేను లాస్య నాకు ఒక ఫోక్ లా చాలా మంది సిస్టర్లు ఉన్నారు, నా ఒక బెస్ట్ సిస్టర్ అనుకుంటా నా లైఫ్ లాంగ్. ఎవడు వెనక ఎవడేది మాట్లాడేదన్నా, నాకు చెల్లెలు లేరు, అక్కలు ఉన్నారు, బట్ నా సిస్టర్ అనుకుంటా. అందులో ఇంకో సిస్టర్ కూడా ఉంది. ఓకేనా లాస్య? అండ్ లాస్య మీరు అనుకున్నంత మంచి అమ్మాయి అయితే ఓకే లాస్య. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకన్నగా గాడ్ బ్లెస్ యూ. నువ్వు చాలా మంచి సాంగ్స్ చేయాలి, చాలా మందికి హెల్ప్ చేయాలి, చాలా మందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నా. ఆ దేవుని నేను ఎప్పుడన్నా ఏదన్నా లాస్య విషయంలో కోరుకోవాలి అనుకుంటే, లాస్య మంచి సాంగ్స్ చేయాలి, చాలా మందికి హెల్ప్ చేయాలి, అండ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడాలని కోరుకుంటున్నా. అండ్ దాంట్లో నీకున్న అన్నలలో సంతోష్ అన్న ఒకడని కోరుకో, అంటే గుర్తు పెట్టుకోను. ఓకేనా? పడుకున్నప్పుడు అన్న సంతోష్ అన్న గుర్తు రాకపోయినా కనీసం డాన్స్ వేసేటప్పుడన్నా సంతోష్ అన్న గుర్తు తెచ్చుకో, లేదంటే ఏ ఇంటర్వ్యూలు చూసేటప్పుడు నా సంతోష్ అన్న ఒక ఆయన ఉన్నాడు కదా యాంకర్ అని గుర్తు తెచ్చుకో. ఓకే రైట్. లాస్య ఏంటి? లాస్య ఏంటి అసలు? లాస్య అంటే ఏంటి? ఫుల్ ఫామ్ పేరు కాదు, లాస్య లైఫ్ ఫుల్ ఫామ్. లైఫ్ ఫుల్ ఫామ్ అన్నా పెద్ద పెద్ద క్వశ్చన్ మీరు అడుగుతుంటే ఇక్కడ డబ్ 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 లేదు. ఇప్పుడు దానికి ఇప్పుడు వేరే చేద్దాము. అయితే ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం, క్యాజువల్ కూర్చొని మాట్లాడదాం, ఎలా అయినా రెడీ, మంది శుద్ధులు మాట్లాడదాం, మన పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం, అన్ని మిక్స్ చేసి. ఓకే లాస్య, లాస్య అసలు ఎక్కడ అమ్మాయి? తెలంగాణ అమ్మాయి. తెలంగాణలో అంటే ఎక్కడ? 2 రాష్ట్రాల అమ్మాయి నన్ను. అంటే మధ్యలో బార్డర్లో ఉందా మీ ఇల్లు? అటు సగం ఇటు సగం? అంటే ప్రతి ఒక్కరు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఫీల్ అవుతారు కాబట్టి నేను తెలంగాణ కింద వస్తా, ఆంధ్ర కింద వస్తా. మాటకారు అనుకోవచ్చా నేను ఇప్పుడు? అంటే మాట్లాడరు రానమ్మాయి అనుకోవచ్చా? లేదంటే మీ మమ్మీ తెలంగాణ, మీ డాడీ ఆంధ్ర అనుకోవచ్చా? అదేం లేదు, ఇద్దరు ఫ్యామిలీ సగం మంది ఆంధ్ర, నేను పుట్టి పెరిగిందంతా తెలంగాణ. లాస్య తెలంగాణలో ఉంటుందా ఆంధ్రాలో ఉంటుందా? తెలంగాణలో. అయ్యో నిజంగా ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటానన్న, అడ్రస్ వద్దు కానీ మన హైదరాబాద్ లోనే ఉంటాను. నువ్వు అడ్రస్ ఇచ్చిన నేను రాను. అయ్యో ఎందుకంటే నేను ఫోన్ చేస్తా, లాస్య ఫోన్ ఎత్తుంది. ఓకే లాస్య ఎక్కడ ఎక్కడ నీ స్టడీ అదంతా ఎక్కడ జరిగింది? మొత్తం హైదరాబాద్, నారాయణ స్టూడెంట్. ఓకే ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే చదువుకున్నావా? అదేంది నాకు అసలు లాస్య స్కూల్ పోలేదని తెలిసింది. మొన్న స్కూల్ కి పోయినా. నిజం చెప్పరా? స్కూల్ పోయినా? ప్రామిస్ గా స్కూల్ కి పోయినా. స్కూల్ కి పోయినా. ఇంటర్ నాది నారాయణ కాలేజ్. ఏ ఇయర్? 10th 2018 or 17 బ్యాచ్ అన్న. 18-17 జూనియర్ నాకంటే పర్లేదు. అన్న ఎవరైనా చూస్తే ఇంకా ఆంటీ అనుకుంటారు. లేదురా, నువ్వు చెప్పేది ఎట్లా ఉందంటే, అంటే నాకు తెలుసు మీరు యంగ్ గానే ఉన్నారని. మమ్మల్ని ఎవరు యంగ్? నాది ఎప్పుడు తెలుసా? 10th. నేను చదువుకుంటే 10th ఎప్పుడు అయ్యేది తెలుసా? 1920లో అయ్యేది. నిజంరా? ఓకే హైదరాబాద్ మొత్తం బై బర్త్ ఇక్కడేనా మొత్తం ఫ్యామిలీ? ఇక్కడే. ఓకే లాస్య ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? ఐడియా ఉందా? పోనీ పుట్టినప్పటి నుంచి ఇక్కడే మొత్తం 22 years నుంచి. లాస్యకి స్కూల్ మెమోరీస్ ఏదన్నా గుర్తుందా? స్కూల్ మెమరీస్ అంటే వెళ్ళి సీనియర్లను కొట్టేదాన్ని 10th class వాళ్ళని, జోక్గా అక్క వాళ్ళని, అన్న వాళ్ళని. వైబ్ ఉంటుండే అన్న.
కానీ నేను ఇన్ని రోజులు సింగర్ శిరీష ఉంది కదా, శిరీష 2 అనుకునే నేను. అన్న అట్లా కాదు, అంటే ఒకటి ఏడ్పించడానికి కొట్టిన మా ప్రిన్సిపల్ మేడం కి నేను చాలా ఇష్టం. ఏ క్లాస్ లో అది? 7th క్లాస్ లో ఉన్నప్పుడు 10th క్లాస్ అన్న ఒక అన్న నువ్వు 7th క్లాసులనే రౌడీ ఏషియాలు వేసినావు అంటే, నువ్వు తన్నుడు పెట్టినావు అంటే అన్న తప్పు చేసినప్పుడు శిక్షించాలే కదా అన్న. నేను అదే చేసిన అన్న, తప్పేం చేయలేదు. ఇంట్లో కూడా చెప్పిన కొట్టిన డాడీ వెళ్ళి ఇట్లా ఒక అన్నని అంటే ఎవరని చూపించమన్నా. అన్న అన్ననే వెళ్ళి అన్నయ్యనే కొట్టా. అంటే ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఈయన నేర్పించిండే. ఏడిపించింది. లాస్యా నీ పళ్ళు బాగాలేదు, ముక్కు బాగాలేదు అన్నాడా? అమ్మాయి బాగుంది అన్నాడు నన్ను, అందుకని పోయి కొట్టా. నన్ను బాగుంది అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ నాకు నచ్చలేదు అన్న, నన్ను ఒకరు అట్లా అన్నాడు. ఇప్పుడు చూసి అందరు వరుసగా అమ్మాయి బాగుంది కదా అని అది అనిపిస్తుంది. ఇదేం పిచ్చిరా? అంటే స్కూల్లో ఎవరికి ఒక అవకాశం ఇవ్వద్దు మనల్ని ఒకటి అన్నట్టు, అంటే పాజిటివ్ గా అన్నాడు కానీ బాగుంది అన్నాడా ఈ అమ్మాయి? ఆ టైప్ లో ఏమన్నా అన్నాడా? బాగుందని అంటే ప్రపోజ్ చేసే టైప్ లో ఉండేసరికి నువ్వు నన్ను చేస్తావా అన్న అని చెప్పి వెళ్ళి కొట్టి మళ్ళీ మా డాడీకి చెప్పి, మా డాడీ మళ్ళీ ఎందుకు అబ్బాయి అమ్మాయితో పెట్టుకుంటా అన్నట్టు మాట్లాడిండు. డాడీకి తెలుసు కదా, ఎందుకంటే అన్న చూడలే లాస్య అని, కానీ డాడీ చూస్తాడు కదా డైలీ లాస్య ఏందనేది. ఇంట్లో సైలెంట్ గానే ఉంటాను. అవునా? బయట కూడా సైలెంట్ లాస్య. ఓకే లాస్య, ఇప్పుడు నీకు ఫోక్ లోకి రావడానికి అండ్ ఎందుకంటే నీ కేటగిరీ ఇది కాదు, కట్ చేస్తే నీకు సంబంధం లేని ఫీల్డ్ కూడా సంబంధం లేదు అసలు. అసలు ఇక్కడికి రావాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చింది అసలు? ఇదైతే నా లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అన్న. మామూలుగా డాన్స్ క్లాస్ కి వెళ్ళా డాన్స్ నేర్చుకుందామని. అక్కడ కొంతమంది ప్రొడ్యూసర్స్ చూసి లాస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసినావు, ఓకే స్టార్ట్ చేసినావు, ఎంత కష్టపడ్డావు, ఇదంతా నాకు వద్దు అన్న. మీరు ఏం అడుగుతారు? లాస్య వచ్చింది, కష్టపడ్డా, బస్ స్టాప్ లో పడుకున్నా, ఇదంతా నాకు వద్దు. ఇదంతా నాకు వద్దు. ఇది కాకుండా ఇంకేమైనా ఉందా లాస్య లైఫ్ లో? అంటే బల్పాలు తింటా, బల్పాలు అంతే. ఇంకా ఇంకేం లేదు. మనుషులను గొరుకుడు ఇట్లాంటి అలవాట్లు ఏమన్నా? చిచ్చి అవేం వాళ్ళు లేవు. స్నానం చేస్తారు లేదు, నీట్నెస్ అంటే స్నానం చేస్తే కొరుకుతావు కదా? లేదు, స్నానం చేస్తారు. ఇదేంద్రా స్నానం చేస్తారో లేదో అడగాలి. స్నానం చేసినావా నువ్వు అని ఇట్లా చూసి ఓకే పర్లేదు అని. లేదా అట్లా లేదా? నీకు మేజర్ గా నీకున్న అంటే రిపీటెడ్ థింక్ ఏంటి, అంటే నువ్వు రిపీటెడ్ గా చేసే మంచి పని ఏంటి, చెడ్డ పని ఏంటి? చెడ్డ పని అయితే బల్పాలు తింటాం. ఇప్పుడు కూడా బ్యాగ్ లో ఉంది. ఓకే, ఇందాక అక్కకి కనిపిస్తుందేమో అని కవర్ చేసుకుని వచ్చాను. అందుకే అక్క బ్యాగ్ ఇక్కడ పెట్టచ్చు అక్క అని అడిగిన. పెట్టుమా అన్నది. అప్పుడే కనిపిస్తుంది సైడ్ కి, ఏందా ఏదో కనిపిస్తుంది అని చూస్తే అమ్మనేమో బల్పాల డబ్బా కప్పి వచ్చి, అంటే కప్పి ఉంది కదా, మళ్ళీ బ్యాగ్ ఇట్లా అని బయటికి తీసేస్తే పాడైపోతాయి. పాడైతుంది కదా, అది కూడా మెల్ల ఇట్లా టేస్ట్ బాగుంటది అన్న. ఓకే, ఏంది ఈ బల్పాలు పిచ్చింది? అంటే కృష్ణుడు వెన్న తిన్నప్పుడు తప్పలేదు కానీ మేము బల్పాలు తింటే తప్పలేదు. అంటే కృష్ణుడు వెన్న తింటే గోపిక ఉంటది, మేము అమ్మాయిలు బల్పాలు తింటే క్యూట్ గా ఉంటది. ఎవరు చెప్పిరమ్మా నీకు ఇది? విన్నారా అమ్మాయిలు? కృష్ణుడు వెన్న తిన్నప్పుడు మంచిగా ఉంటది, ఇప్పుడు గోపికలు బల్పాలు తినాలి. నేను గోపిక కాదన్న, సింగిల్ రాధా ఫర్ ఎవర్. వామ్మో, పెళ్లి చేసుకోదా లాస్య? వాళ్ళు చూసినప్పుడు, ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్ళైనా ఫోక్ లా గానీ ఇంకేదన్నా ఫ్రెండ్ సర్కిల్ చుట్టాలల్లా గానీ? నేను ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టుకోను అన్న, నాకంటూ ఉన్నది ఒక 2-3 ఫ్రెండ్సే గర్ల్స్ లోనే, అది కూడా ఇంకెవరు లేరు. వద్దాం అక్కడికి వద్దాం, నీ ఫ్రెండ్స్ దగ్గరకు వద్దాం మెల్లగా. ఓకే లాస్య, ఫస్ట్ సాంగ్ ఏది మనది? నాది ఫస్ట్ సాంగ్ ఒక ఫోక్ సాంగ్ చేసా, బట్ అది అంత వైరల్ అవ్వలేదు. అంటే అది నేనని కూడా ఎవరు గుర్తుపట్టారు, అంత బక్కగా ఉంటుండే. ఇప్పుడేం దొడ్డుకున్నావులే కానీ, ఏదో ఇప్పుడు ఏదో దొడ్డుగా ఇప్పుడు ఏదో అయిపోయినట్టు సోఫాలో పట్టకుండా కూర్చున్నట్టు అంటున్నావు. సేమ్ అట్లనే ఉన్నావు, కాకపోతే కొంచెం పొడిగాను, ఒక 2 ఇంచులు పొడవు అయినావు. ముఖం కొంచెం ఎక్కువ కొంచెం ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఒక మెయిన్ లీడ్ యాక్టర్ ఎట్లుండాలో నేర్చుకున్నావు అప్పుడప్పుడు, ఏం తినాలి ఏం తినొద్దు అని, అంతే కదా? ఓకే, సాంగ్ ఏదో గుర్తులేదు. నా ఫస్ట్ సాంగ్ పేరు మర్చిపోయాను అన్న, అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా. సెకండ్ సాంగ్ బాధగున్నదమ్మా, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. నేను వైష్ణవి సోని చేసాము అందులో. నేను ఒక స్కూల్ యూనిఫామ్ లో ఇలా వచ్చి వెళ్ళిపోతా, సెకండ్ లీడ్ లాగా.
అవును అదేదో సాంగ్ బాధగున్నదమ్మా అని. బాధగున్నదమ్మా. ఆయన కంటెంట్ అంటే రాసుకున్నారన్న డైరెక్టర్. ఓకే థర్డ్ సాంగ్ ఏది? థర్డ్ సాంగ్ నీకు సీటి సీర తెస్తా అని ఒక సాంగ్ ఉంటది. నేను రాజేశ్వరి యొక్క ఇంకా జోగుల వెంకటేష్ గారు చేశాను. రాజేశ్వర్ అంటే ఎవరు? ఆమె ఏదో సాంగ్ చేసింది ఫ్రెండ్ అంటే ఫోక్ సాంగ్స్ లో ఫస్ట్ ట్రెండింగ్ లో ఉన్నది వీళ్ళే కదా, రాజేశ్వరి, వర్షిని. వర్షిని తెలుసు నాకు. రాజేశ్వరి వర్షిని ఫ్రెండే రాజేశ్వరి కూడా. ఆమె చాలా సాంగ్స్ ఉన్నాయి అన్న, ఏం ఫోక్ పాట సాంగ్స్ చేసింది? ఉన్నాయి. ఏం పాట చేసింది? సడన్ గా గుర్తొస్తలేదు టైంకి. నాతోనే యాక్టింగ్ చేసింది, నువ్వు గుర్తుపడతలేదు. అన్నా ప్రామిస్ గా నేను చూడలేదన్న. నా క్లోజ్ ఫ్రెండ్ నన్ను మామ మామ అంటది. అవునా? నీతుకిన్ను రాజేశ్వరి మా మొన్ననే ఫోన్ చేసింది. తెలీదు. 4 days అవుతుంది. మరి ఎవరని అడుగుతారు ఏందని అని అదిగో నాకు అదే మరి టెన్షన్. నువ్వు మీ కోడలు అనాలి, లేదంటే నిన్ను మామ అంటది అనాలి, లేదంటే నీతో యాక్టింగ్ చేసింది అనాలే. అన్న నాకు అందరూ తెలుసు కానీ వాళ్ళ బాండింగ్ అందరూ తెలుసు కానీ సంతోష్ అన్న తెలియదు. సంతోష్ అన్న కూడా తెలుసు అన్న. మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు అందరితో వచ్చి ఈయనతో వస్తే ఈయన నన్ను ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతారంటే పరిచయం లేనప్పుడు మళ్ళీ మీరు పరిచయం అయ్యాక ఈ అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఏం చెప్పాలో ఇప్పుడు కూడా షూరింగ్ వస్తుంది. లేదురా ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత వరకు ఏమన్నా నీ మనసులో ఉన్నది ఏంది ఇప్పుడు నాకు మస్తు అనిపించింది? అనిపిస్తుంది అన్న. అట్లేముంటది అంటే కొంతమంది అనుకుంటా ఉంటారు, గెస్ట్ బట్టే ఉంటది ఏది కానీ. అదే ఇప్పుడు నేను అందరినీ ఒకేలాగా చేయడం కాదు. ఇప్పుడు లాస్య అవును. లాస్య అయితే ఇంకో క్యాండిడేట్ అవ్వదు కదా. ఇప్పుడు నేను లాస్యాని తీసుకెళ్లి నేను లేదంటే నీతుకినో ఇంకో పేరు చెప్పలేను కదా. అవునవును. లాస్యాని లాస్యానే అంటారు. ఎందుకంటే ఆగమ్మా గరాదే. ఓకే థర్డ్ సాంగ్ అది. థర్డ్ సాంగ్ సీటి సీర తెస్తా అని ఒక సాంగ్ ఉంటది. మామా చూసినావా? ఆ సాంగ్ తోనే నాకు ఫ్రెండ్ అయింది, బాగా క్లోజ్ అయింది. పాపం అంటే యాక్టింగ్ ఎలా చేయాలని కొన్ని గైడింగ్స్ కూడా నాకు చెప్పింది. ఎట్లా చెప్పాలో అర్థం కాక ఏదో చెప్పబోయి ఆపేసుకుంది. అన్న నిజంగా అన్న ప్రామిస్ గా. అయ్యో ఆపినావా లేదా? లేదన్న ఆపలేదన్న. రాజేశ్వరి అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాక ఏ సాంగ్ అంటే నేను ఆలోచిస్తున్నా, నాకు గుర్తు రాలేదు. ఒక సాంగ్ గుర్తుంది, ఏదో వెమ్లాడ లిరిక్స్ ఉంటాయి, వెమ్లాడ రాజన్న అని ఒక సాంగ్ ఏదో ఉంటది. సైటీవ్ లో కూడా చేసింది ఆమె. మేము మా ఇద్దరిది టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటది. మేము యాక్టింగ్ చేసినప్పుడు బండి నడిపించే షాట్ ఒకటి ఉంటది, గమ్మత్ గమ్మతుంది మా ఇద్దరు. మళ్ళీ గుట్ట సుట్టు కట్టెలేరి సాంగ్ నీతును ఆమెను పెట్టి కూడా మళ్ళీ చేసిన. ఓకే ఓకే. గుట్ట సుట్టు బాగానే వైరల్ సాంగ్, మా మమ్మీ సాంగ్ అది. ఓకే ఓకే నెక్స్ట్ ఫోర్త్ సాంగ్ బలమైన కాపల అనే సాంగ్ చేసా, అది కూడా హిట్. మళ్ళీ హైయెస్ట్ మేల్ వర్షన్ నేను చేశాను, ఫీమేల్ రాజేశ్వరి చేసింది. ఆ సాంగ్ ఏదో అనుకున్నా. మీ ఇద్దరు ఏంది ఏటేటో పోతుందా? ఏదన్నా ఎట్లా చూడు రాజేశ్వరి ఉంటుంది, లేదంటే డిబేట్ గా చేస్తున్నారు ఏంటి? మీ బాండింగ్ ఏంటి అసలు ఇద్దరిది? నాతో చాలా బాగుంటది క్లోజ్. స్టిల్ నోనా అప్పుడు? ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడుకున్నప్పుడు చెప్పు పాప అంటారు, నేను హాయ్ పాప అంటాం, కొంచెం మాట్లాడు. వామ్మో ఏంద్రా బాబు ఈ పాపల గోల. ఓకే ఏంటి ఈ పాప అనేది ఎట్లా వచ్చింది? ఫ్రెండ్షిప్ లో ఫ్లోలో వచ్చేసింది అన్నయ్య. నేనే పాప పాప అని ఎక్కువ పిలుస్తా. ఇప్పుడు నువ్వు పాపనా ఆమె పాపనా? ఇద్దరు పాపలేనా? నో ఇప్పటి నుంచి మామ నాకు, నేను పాప అంటా నువ్వు మామ. ఓకేనా? మంచి మంచి యాక్టర్, మంచి చాలా అడ్జస్టబుల్ యాక్టర్, మంచి అనిపిస్తుంది అమ్మాయి రాజేశ్వరిని చూస్తే. అంటే నా తెలిసిన ఫోక్ లో నాకు సజెషన్స్ ఇచ్చిన వాళ్ళలో తను ఫస్ట్. మామ నీకు సజెషన్స్ ఇంత ఇచ్చేంతుందా మామ? నాకు తెలియదే, నాకు ఎప్పుడు అనిపించలేదా. నేను ఫోన్ చేస్తాను నీకు ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయినాక. ఓకే నీకు ఇదంతా పాటలు పక్కన పెడతారా? నీకు ఇష్టం లేని పాట, ఇది పాట ఎందుకు చేసిండ్రా పేరు చెప్పకు, ఉందా నీ లైఫ్ లో అట్లాంటిది? ఎందుకు ఈ పాట చేయకపోతే బాగుండు అనిపించిన పాట? ఒక 2 సాంగ్స్ నేమ్ వద్దు అంటే ప్రొడ్యూసర్ హీరోగా నేనే చెప్పిన నేమ్ వద్దని మళ్ళీ నువ్వు నాకు క్వశ్చన్. నేనే పేరు చెప్పకరా అన్న, చెప్పాను. నేనే చెప్పిన పేరు చెప్పకరా. ఉన్నాయా అట్లా అని? ఉన్నాయా? 2 ఉన్నాయా? ఒక 2 సాంగ్స్ ఉన్నాయి అంటే హీరోనే ప్రొడ్యూసర్ హీరోగా చేశారు. అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించింది యాక్టింగ్ చేయడానికి, తప్పక చేయాల్సి వచ్చింది అన్న. ఆడికి వెళ్ళేదాకా నేను హీరో గురించి అడగలేదు, వెళ్ళాక హీరో గారు ఎక్కడండి అంటే నేనే హీరో అన్నారు. ఓకే అని చెప్పి ఇంకా కొన్నిసార్లు మనసు చంపుకొని చేయాల్సి వస్తుంది. ఈవినింగ్ దాకా తిట్టుకుంటావు కదా? అది తిట్టుకోలేదు, అవుట్పుట్ అయితే ఇచ్చాను. దాని తర్వాత నుంచి ఒక లెసన్ అర్థమయ్యి ఫస్ట్ షూట్ ఒకసారి ఫోటో పంపరా అని చెప్పి చూసి సెలెక్టెడ్ గా చేశాను. ఒక సాంగ్ లో ఆర్ట్ఫుల్ గా చెప్పు. ఈడ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉన్నా, అన్న చెల్లెల అనుబంధం ఉన్నా, అదంతా బయట. ఈడ నేను ఒకటి అడుగుతా, నేను ప్రొడ్యూసర్ కదా, సంతోష్ అనే పర్సన్ యాక్టర్ గా ఉంటే యాక్టింగ్ చేస్తావా లేదా? చేస్తా అన్న, దానికి ఏముంది.
అయ్యో వాళ్ళ ముసలోని అన్నాడు. అన్న లే అయ్యో మీకు తర్వాత ఫోటో చూపిస్తాం మీరంటారు ఎలా చేసావు అయ్యో నువ్వు అసలు అని. నేను కొన్ని చూసినలే, నేనే అనుకున్నా అరే ఇంద్రా మరి ఇట్లా అంటే తయారైతారు స్టార్టింగ్ యాక్టర్లు. లో మనకంత కరెక్ట్ తెలియదు కదన్న వెళ్ళాక ఈయన హీరోనా అదేంద్ర బాబు అనుకొని ఇంకా తప్పక ఇంకా అక్కడికి వెళ్ళాక పోస్ట్ పోన్ చేయడం క్యాన్సిల్ చేయడం అట్లా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కదా. ఇంకా అందుకని చెప్పి చేద్దామండి అని చెప్పి వాళ్ళకి కూడా సపోర్ట్ ఇచ్చి పాట రీచ్ వెళ్ళినా వెళ్ళకపోయినా అవుట్పుట్ అయితే ఇచ్చేసి వచ్చేసా. దానివల్ల మన కెరియర్ ఎఫెక్ట్ పడ్డదా లాస్ట్? అంటే కొంతమంది అడిగారు ఎందుకు అందరితో చేస్తున్నావు కొంచెం చూసుకోవాలి కదా హీరోలు అంటే అక్కడికి వెళ్ళేదాకా నాకు సిచ్యువేషన్ తెలియలేదని చెప్పిన. ఇంకా అట్లా. ఓ 2 సాంగ్స్ ఉంటాయి అట్లా. ఒక 2-3 సాంగ్స్. నీ లైఫ్ లో చెయ్యొద్దు అనుకొని చేసిన సాంగ్ బాగా హిట్ అయిన సాంగ్ ఏది? ఏం బాగుందిలే విన్నప్పుడు ఏం బాగుందిలే అనిపించి సాంగ్ అవుట్పుట్ వచ్చిన తర్వాత బాగా వైరల్ అయ్యి మంచిగా హిట్ అయిన పాట అలాంటి సిచ్యువేషన్ ఏం రాలేదండి. ఏం రాలేదు. ఓకే. నీకు అంటే ఇప్పటిదాకా చేసిన దాంట్లో నీవు చాలా మందితో యాక్టింగ్ చేసిన పర్సన్ ఎవరు మెయిల్? ఎక్కువ అంటే కార్తీక్ రెడ్డి. కార్తిక్ రెడ్డి. ఓకే. ఇప్పుడు కొంచెం పింఛన్ పిల్లోడితో వస్తుంది అంటే మొన్న అబ్బబ్బ పోరడు రాను రాను సాంగ్ హిట్ పడడంతో ఎక్కువ మా పేరు అడుగుతున్నారు నాది అవునా? రోహిత్ది. ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు మొన్న ఒక సాంగ్ చూసిన ఐ థింక్ భువనగిరి అనుకుంటా వాళ్ళది భువనగిరి. లీడింగ్ బాయ్స్ లీడింగ్ బాయ్ తమ్ముడు వాళ్ళు శ్రీకాంత్ మాస్టర్. బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా. మొత్తం వాళ్ళ- జర్నీ మొత్తం వాళ్ళతోనే అవుతున్నట్టుంది ఈ మధ్య. నేను ఏ ప్రొడ్యూసర్ ఫోన్ చేసినా సాంగ్ పంపినంట సాంగ్ బాగున్నాక ఎవరండి హీరో ఎవరు కొరియోగ్రాఫర్ అనగానే లీడింగ్ బాయ్స్ అంటే వాళ్ళు నిజంగా చాలా కష్టపడతారు అన్న. నేను షూట్లో చూసా కదా ఫస్ట్లో నేను వెళ్ళగానే ఎలా ఉంటుందో అంటే ఎక్కువ ఒకటే స్టైల్కి అలవాటు పడిపోయానన్న. మా శేఖర్ వైరస్ అన్నయ్య స్టైలే నాకు ఎక్కువ ఇష్టం. అదే అంటే స్టార్టింగ్ అన్ననే మనకు లైఫ్ ఇచ్చారు డాన్స్లో. అవును అవును. ఇంకా అదే ఫ్లోలో వెళ్ళిపోయేసరికి వీళ్ళతో షూట్ వచ్చింది ఓకే చేసా. వెళ్ళాక ఎలా ఉంటారు ఏమో కొరియోగ్రాఫర్స్ కదా. ఏ సాంగ్ లీడింగ్ బాయ్స్ తో ఫస్ట్ సాంగ్? ఫస్ట్ సాంగ్ నాది అయ్యో అయ్యో అమ్మాయి అని ఒక సాంగ్ డీజే వర్షన్ చేసాం. ఓకే. ఆ సాంగ్ లో నాకు అర్థమైంది వాళ్ళ గురించి అంటే వర్క్ కానీ డెడికేషన్ కానీ ముందు రోజు వాళ్ళిద్దరు practice. లీడింగ్ బాయ్స్ అంటే ఏంది అసలు మీనింగ్ ఏంటి? ఎంతమంది ఉంటారు కొరియోగ్రాఫర్? ఇద్దరా? ఒక్కరే వాళ్ళ తమ్ముడు తోడుగా ఉంటాడు. ఓకే. మ్మ్. ఓకే. కానీ ఇద్దరు మంచి పర్ఫార్మర్సే. వాళ్ళ తమ్ముడు పర్ఫార్మరే మాస్టర్ కూడా. నాకు ఫస్ట్ టైం కొంచెం కంఫర్ట్ అనిపించింది కొరియోగ్రాఫర్స్లో. మా అన్న వేరే కొరియోగ్రాఫర్స్ తర్వాత లీడింగ్ బాయ్స్ టీమ్ ఓకే. బాగా చేస్తారు మంచి సపోర్టివ్. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ ఇబ్బందిగా ఉంది అన్నామంటే పాపం వెంటనే అర్థం చేసుకొని అప్పటికప్పుడు చేంజ్ చేస్తారు. నాకు Okay. అక్కడ వాళ్ళకి కనెక్ట్ అయినా అంటే అరే మంచి డెడికేషన్ ఉన్న టీం వీళ్ళు అని. ఏ ప్రొడ్యూసర్ ఫోన్ చేసినా లీడింగ్ బాయ్స్ అంటున్నారు. వీళ్ళేనా ఓకే. శేఖర్ వైరస్ ఫుల్ బిజీలో ఉన్నాడు ఇప్పుడు. అన్నయ్య చాలా బిజీ బిజీలో ఉన్నాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ లీడింగ్ బాయ్స్. నెక్స్ట్ మంచి అవుట్పుట్ ఇచ్చేది లీడింగ్ బాయ్స్ వాళ్ళే కాబట్టి ఇస్తున్నారు. అవును. జెన్యున్ గా కొంచెం లేట్ గా వచ్చినా పర్లేదు, మంచి కష్టపడుతున్నారు, లేట్గా వచ్చి తక్కువ సమయంలో మంచి పొజిషన్ లోకి వచ్చేసారు. మంచిగా చేశారు. అవును. ఓకే. ఈ మధ్య కాలంలో నీకేదన్నా షూట్లా బట్ అంటే షూటింగ్ అంటే వెళ్తాము ఎంజాయ్ చేస్తాము సో కాల్డ్ పాటలు హిట్ అవుతాయి ఇదంతా ఓకే. ఏదైనా షూట్లా డిస్కషన్ అయ్యి మధ్యలో నుంచి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి లేదన్నా ఇప్పటివరకు? నేను ఎప్పుడన్నా అంటే స్టార్టింగ్ లో మనకు తెలియదు కాబట్టి కొంచెం అర్థం కాకపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఫోన్ చేసి అన్ని క్లారిటీ కనుక్కుంటా ఏం సీన్స్ ఉన్నాయి ఏం కాస్ట్యూమ్స్ ఎట్లాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా అన్ని కనుక్కొని ఓకే చేసుకొని షూట్కి వెళ్ళిపోతా. ఎట్లాంటి సీన్స్ మీన్స్? అంటే లైక్ హగ్ సీన్స్ ఉన్నాయా అది కొంతమంది అంటారు అంటే మాకు హగ్ సీన్ కావాలి 4 కిస్ కావాలని అడుగుతారు. ఓహో. అందుకని చెప్పి ఫస్ట్ ముందే అడుగుతా ఏమున్నాయండి ఈ సీన్ ఉంటే నేను చెయ్యను నాకు ఇబ్బంది అని చెప్పేస్తా ముందే. వాళ్ళు Okay. ఓకే అనుకొని అంటే మళ్ళీ షూట్కి వెళ్ళాక అక్కడ ఇబ్బంది పడడం కన్నా ముందు క్లారిటీ ఉండడం బెస్ట్ కదన్నా. అవును అవును అవును. అందులో అంటే ఇవి కూడా అడుగుతారు అంటే మాక్సిమం కంటెంట్ డిమాండ్ ప్రకారం ఉంటే అడుగుతారు అంటే ఇలా ఉంటదమ్మా అని ముందే చెప్తారు ఫోన్ చేసి అన్న కంటెంట్ వాళ్ళు. కూడా డిమాండ్ చేస్తుందా? అంటా మరి వాళ్ళ స్టోరీ వాళ్ళది కదా. అంటే కొన్ని ఓకే ఇప్పుడు నేను దగ్గర దగ్గర తెలిసే ఉంటుంది దగ్గర దగ్గర 200 దగ్గరలో ఉన్నాను నేను. ఉమ్. నేనేం థింక్ చేస్తానంటే మన దాంట్లో యాక్ట్ చేసిన అమ్మాయి ఫ్యామిలీ మొత్తం కూర్చొని టీవీలో పెట్టుకొని చూడాలని థింక్ చేస్తాను మేజర్గా. అవును నాతో ఉండే కెమెరామెన్స్ కావచ్చు నాతో ఉండే డైరెక్టర్స్ కూడా నేను అదే చెప్తాను. నేను ఇప్పుడు ప్రశాంత్కి ఇస్తా ఎక్కువ. అవును. నేను శనిగశైల నుంచి నేను డైరెక్షన్ కొరియోగ్రఫీ మానేసిన. అంతకన్నా ముందు నా పాటలు నేనే ఆహా. డైరెక్షన్ నేనే కొరియోగ్రఫీ నేనే. నేను మీడియాకి బిజీ రాగానే ఇంకా ప్రశాంత్కి ఇస్తా లేదంటే శేఖర్కి ఇస్తా. అంటే నేను వాళ్ళతో అంట వద్దు మనకి ఏది
సాంగ్ లో కంటెంట్ అమ్మాయిని ఎక్స్పోజ్ చేస్తేనే మనకి ఉమ్. వ్యూవర్షిప్ వస్తుందంటే నాకు అవసరం లేదు అట్లా. అవును అంటే కంఫర్ట్ గా కూర్చొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని స్నాక్స్ తినుకుంటా చూస్తే మజా అనిపిస్తుంది దాంట్లో. చాలా. అంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఛానల్ మీద కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు అవునవునన్ను. ఫోర్ మీద కిస్ చేయడం అంటే లవ్ ఫెయిల్యూర్ మేబీ ఉంటుండొచ్చు. లవ్ ఫెయిల్యూర్ అయితే అడిగారు, అడిగితే కొన్ని సాంగ్స్ వదులుకున్నా, స్టార్టింగ్ లో చేసా కానీ అప్పుడు మనకంత ఇది ఒక లేదు. యాక్టర్ కదా లాస్య, ఆ, నువ్వు తప్పేముంది దాంట్లో? తర్వాత ఏంటంటే నాకు హీరో బాగుండాలా లాస్య ముద్దు పెట్టాలి? ఛీ అన్నా. లేదు, నేను షూట్కి వెళ్ళేదాకా అంటే షూట్ లో హీరోతో మాట్లాడతా, ఎందుకంటే మనతో యాక్టింగ్ అంటే కంఫర్ట్ గా చేయాలి, అవును. యాటిట్యూడ్ అవి ఉండొద్దు అని చెప్పి నేను కంఫర్ట్ గా మూవ్ అవుతాను, వాళ్ళు మంచిగా మాట్లాడతారు, పాకపోగానే ఓకే థ్యాంక్ యూ అంట, అంతే ఇంకా మాట్లాడడం. మళ్ళీ ప్రమోషన్ అప్పుడే కొలాబరేషన్స్ పెట్టుకుంటాం, నేను అంతమించి హీరోస్తో మూవ్ అవ్వను. ఎందుకు హీరోయిన్స్ తోని? అన్నా. బాబోయ్. అరే హీరో ఇప్పుడు అంటే మేల్ యాక్టర్స్ తోని ఎట్లకి ఓకే కొలాబరేషన్ అంతవరకు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా గానీ స్పెషల్ గా టైం ఏం పెట్టుకోను, అంటే వేరే షూట్ కి వెళ్ళిపోయి అవును, అక్కడ ఉంటా వర్క్ కదా, బిజీలో ఉండే కాబట్టి దాన్ని వర్క్ టైం లో మనకు టైం. హాస్టల్కి వచ్చినప్పుడు అండ్ హాస్టల్ తిన్నావా, మీదేం కూర, మా అమ్మ కాకరకాయ ఉండింది, ఇట్లా ఏమైనా ఉంటాయా చాటింగ్ లో అబ్బాయిలతో? ఏముంటదా? ఇప్పటికే 300 పైన మెసేజ్లు ఉన్నాయి అన్న, ఎవరు చూడట్లేదు. కష్టం. అక్కది టక్ టక్ చూసి ఈ 96, అరే అన్న వాళ్ళదా, మీరు కాల్ చేసారేమో టెన్షన్ తో కాల్ చేస్తే అక్క మాట్లాడారు, అక్కకి నేను ఇచ్చారు. ఎప్పుడు నిద్రపోతున్నో తెలియదు, ఏ రాత్రి మేల్కుంటున్నో తెలియదు. నేను 5 గంటల దాకా మేల్కున్నా. బర్త్డే బర్త్డే అది కాదు, నేను వచ్చింది ఆల్రెడీ 2:30కే వచ్చేసిన. నాకు నిద్ర పట్టదు. ఇప్పుడు 2 పాటలు రిలీజ్ ఉన్నాయి. టెన్షన్ ఉంటుంది, ప్రమోషన్ ఇక మనం ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రొడ్యూసర్లను తెస్తా, కూర్చోబెడతా. ఇప్పుడు యాక్టర్లు చెప్తారు, నేను బిలీవ్ చేస్తా, ఎందుకంటే ఒక యాక్టర్ అన్నప్పుడు బట్ ఇప్పుడు మనకున్న ఏళ్ళే సరిగ్గా లేవు. దాంట్లో ఐ థింక్ లాస్ట్ ఇయర్ మాట్లాడినట్టు కావచ్చు, సో కాల్డ్ కావచ్చు, సఫర్ అయినట్టు కావచ్చు, ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. నేను అది బిలీవ్ చేస్తా, ఎందుకంటే ఒక ఆడపిల్లని బయటికి వస్తుందంటే మనం కొంచెం కేరింగ్ అనేది తీసుకోవాలి. నేనైతే నెగ్లెక్ట్ ఉంటా. ఎందుకు నెగ్లెక్ట్ ఉంటా అంటే నేనే ఓపెన్ చెప్తాను, నేను పట్టించుకోను. అమ్మాయిల విషయాలకు వచ్చేసరికి నేను పట్టించుకోను. ఎవరికన్నా అప్పయిపోయిస్తాను నేను, అన్న నువ్వు చూసుకో అమ్మాయిది మాట్లాడేసి, ఇక నేను ఊకే ఫోన్ చేసి లాస్ట్ నాకు పరిచయం లేదు కాబట్టి కొంచెం ఏమన్నా నాది కొంచెం రఫ్ ఉంటుంది కదా వాయిస్. నేను ఎక్కువ మాట్లాడడానికి నేను క్యాజువల్ గా మాట్లాడినా అరే ఈయనేంది ఇంత యాటిట్యూడ్ తో మాట్లాడుతున్నా అనేవి నన్ను దగ్గరగా చూసేదాకా తెలియదు నేనేంటి అనేది. అందుకే నేను ఎక్కువ మాట్లాడను. వచ్చినాక కూడా వాళ్ళు కంఫర్ట్ అయిపోయి లేదు సంతోషంతో మాట్లాడదాం అనుకుంటేనే మాట్లాడుతుంది, కానీ ఆల్రెడీ మన ఇద్దరం వర్క్ చేసినాం. అవునన్నా, అంటే అప్పుడు మాట్లాడలేదు, మీరు వచ్చారు, నేను హాయ్ అండి అన్న, మీరు హాయ్ అండి అన్నారు, అయిపోయింది. కార్తిక్ అడిగిన ఎవరినా అంటే నీకు తెలియదా అన్నాడు, అంటే నేను ఫేసులు చూస్తే కానీ నాకు స్ట్రైక్ అయితే లేదన్నా, మీరా కాదా అంటే కార్తిక్ అనుకొని సంతోష్ అన్న చాలా ఫేమస్ నీకు తెలియదా, ఇంటర్వ్యూలు చేస్తారు కదా, అది నాకు అదే డౌట్ వచ్చింది రెడ్డి, ఈయననే ఆయన నీకు అదే తెలుసా, నాకు క్యాబ్ ఉంటుంది కదా, నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళి కార్లో వెళ్తుంటే కూడా ఫ్యామిలీస్ వెళ్తా ఉంటాయి కదా, టక్మన్ ఇట్లా చూసేసి క్యాబ్ చూస్తుంటారు. ఓకే క్యాబ్ మీద ఓకే అదే నాకు ఫోన్ టక్మన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అప్పుడు అలా ఏదో దొంగని చూపించినాడు చూడు అవి కానీ అన్న గుర్తుపట్టారు అన్న, అవునా సరే లైట్, ఎంతగా ఏం పట్టించుకోను. నాకు అది పెద్దగా ఇష్టం ఉండదు. ఓపెన్ గా చెప్పాలంటే నేను ఒక మనిషి, నేను ఒక పని చేస్తున్నా. ఇప్పుడు లాస్య ఉంది, లాస్య నేను సెలబ్రిటీ అన్నా, లాస్యని సెలబ్రేట్ అన్నా. లాస్య అనే పర్సన్ నా దృష్టిలో ఒక యాక్టర్ అండ్ ఒక అంటే ఏమంటారు అది ఒక మానిటర్ అనుకుంటా నేను. అంటే నువ్వు చూపిస్తున్నావు నీ టాలెంట్ చూస్తున్నారు వాళ్ళు, అంతవరకు మాత్రమే. వాళ్ళు బిలీవ్ చేయడంలో తప్పలేదు, కానీ దాన్ని నెత్తికెక్కించుకుంటారు చూడు కొంతమంది ఉన్నారు. కొంతమంది మన ఫోక్ లో బాయ్స్ ఉన్నారు. బాయ్స్ అంటే నేను డైరెక్ట్ పేరు చెప్పన్నా చెప్తే నాకేం పెద్ద ఫరక్ పడేది, నాకు మంచి ఫ్రెండే వాడు నాకు మంచి ఫ్రెండే. అంటే నేను ఒకటైతే నేను లాస్య నాకు తెలిసి 60 ఏళ్ళు వచ్చినా ఇట్లనే ఉంటదేమో అనుకుంటా ఒకటి. దేవుడిచ్చిన వరం. ఇంకోటి ఈ ఫోక్ ఉన్నంత రోజులు ఇట్లనే కంటిన్యూషన్ అవ్వాలి అనుకుంటా. నీకు లైఫ్ లో ఇప్పటి వరకు ఈ ఫోక్ లో నేను నట్ చేసి ఏడిపించిన వాళ్ళు ఎవరు అన్నారు? ఉన్నా చెప్పవు. ఉంటారు, మనం పట్టించుకోమన్నా, ఎందుకంటే నా లైఫ్ లో వర్క్ కి ఇంపార్టెన్స్ ఇచ్చుకో. ఇప్పుడు నేను ఏమంటున్నారా, లాస్య ఏమంటే ఏమనుకుంటారు అనుకుంటే లాస్య గురించి 100 అనుకుంటారు ఇప్పటికి. వెనుక అనుకునేటోడు లాస్య వెనుక అనుకునే వాళ్ళ గురించి థింక్ చేస్తుందా, నాకెందుకు లేని ముందు వాళ్ళని చూసుకుంటుందా?
నేను వెనకాలను అసలు పట్టించుకోను అన్న. నా పట్టించుకోని లాస్యా? వెనక మాట్లాడుతున్నారని అనుకుంటాను. నేనేమన్నా ఇప్పుడు సబ్జెక్ట్ వాంటెడ్, ఎందుకంటే కొత్త యాక్టర్స్ వస్తున్నారు ఇప్పుడు. అవును. మీరు ఆల్రెడీ సీనియర్స్, ఉమ్. అంటే ఆల్రెడీ ఒక కేటగిరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫేడ్ అవుట్ అవుతున్నారు, అంటే మ్యారేజ్ చేసుకుని ఇంకోటి వాళ్ళ యాక్టింగ్ రాక కాదు, అవకాశాలు రాక కాదు, అవును. వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి. బట్ ఇప్పుడు లాస్య మాట్లాడే ప్రతి వర్డ్ నవ్వుకుంటా మాట్లాడినా, ఇంకో అమ్మాయి ఫోక్ లోకి రావాల్సిన అమ్మాయి లాస్య దగ్గర నుంచి కొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం అనేది ఇంటర్వ్యూ. యాక్టింగ్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయన్న. నాకు సాంగ్ పంపిస్తారు, నేను విని అరే సాంగ్ చాలా బాగుంది, ఇది లేస్తుంది జనాల్లోకి వెళ్తుంది అనుకున్న టైంకి ఏం చేస్తారు, ఫస్ట్ నాకు పంపించి సడన్లీ వేరే వాళ్ళని పెట్టుకొని షూట్ చేస్తారు. నాకు మొన్న కూడా జరిగిందన్న, నేను డైరెక్ట్ వాయిస్ మెసేజ్ పెట్టేసిన, మీకు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి నేను ఇంత సపోర్ట్ చేసి పేమెంట్ కూడా నేను ఆలోచించకుండా తీసుకుంటా అన్న. ఎప్పుడు డిమాండ్ చేయలేదు ఇప్పటిదాకా, నేను నా వంతు నేను డిమాండ్ చేయకుండానే చేసా. ఎందుకు అంటే మనకు కావాల్సింది మంచి అవుట్పుట్, జనాలకు మంచి కంటెంట్ ఇవ్వాలి, పైసలు ఏముంది రావాల్సిన టైంలో ఎట్లనో వస్తాయి మనకు అనుకుంటే అన్నట్టు నేను సపోర్ట్ ఇచ్చి చేస్తే నాకే గొంతు కోసినట్టు బిహేవ్ చేశారు. నాకు ఫ్రెండ్షిప్ మీద మనసే ఇరిగిపోయింది దెబ్బకి. అవునా? ఓకే, అంటే నార్మల్ గా మళ్ళీ 2 హిట్ సాంగ్స్ అన్న, ఫస్ట్ నాకే పంపారు, నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి చాట్ తో సహా. ఇంకా ఏం అనలేం కదా ఇప్పుడు నేను. అంటే ఒకటి ఇడ ఒక సాంగ్ చేద్దాం అనుకున్నప్పుడు కెమెరామెన్ ఇన్వాల్వ్ అవుతాడు, హీరో ఇన్వాల్వ్ అవుతాడు, ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవుతాడు, అవసరం అయితే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు. అంటే బ్యాడ్ కాదు, అంటే ఒక సాంగ్ మంచిగా రావాలని మాత్రమే. దీన్ని నేనేమంటున్నా, లాస్య సెట్ అవ్వదేమో, లేదంటే లాస్య జోనర్ వేరు, ఆ జోనర్ కంటే మనం ఆ జోనర్ బార్డర్ దాటేసి వచ్చి చేద్దాము అనుకొని ఫీల్ అయ్యి ఇచ్చిండొచ్చు అనుకోవచ్చు కదా. అలా అన్న వాళ్ళకు నేను ఒకసారి నేను అన్ని యాంగిల్స్ లో నేను యాక్టింగ్ చేయగలుగుతాను ప్రూవ్ చేసిన అన్న. అంటే లాస్య కొన్ని బార్డర్స్ ఉన్నాయి కదా, కొన్ని లిమిట్స్ ఉన్నాయి కదా, ఆ లిమిట్ ఉన్న వాళ్ళు లిమిట్ క్రాసింగ్ వాళ్ళే కావాలనుకోవచ్చు. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేవాళ్ళు, అంటే తప్పుగా అనట్లేదు, లాస్యది ఇక్కడ తప్పలేదు, లాస్య వర్షన్ లో లాస్య పర్ఫెక్ట్, ఒక ప్రొడ్యూసర్ వేలో వాళ్ళు కూడా అది కూడా ఆలోచించారు. కానీ ఏంటంటే అక్కడ ఏం జరిగిందో తెలీదు, బట్ సాంగ్ నాకు పంపించాక కొన్ని ఏవో డిస్కషన్స్ వల్ల వాళ్ళు మార్చారని ఒక చిన్న డౌట్ వచ్చి, మీ ఇష్టం, నా ఛానల్ అయితే నేను బాధపడాలి, ఇప్పుడు నన్ను పెట్టుకోకపోతే వాళ్ళకే ప్రాబ్లం అనుకుంటాను, ఎందుకంటే నాలాగా వేరే వాళ్ళు ఉంటారో లేదో నాకైతే తెలియదు కదా, నాది యాక్టింగ్ అని చెప్పేసా. ఓకే, మళ్ళీ ఫోన్ చేసి డేట్లు నీ మారుతాయా అని అడుగుతున్నారు అన్న. ఇప్పుడు నేను అందరికి మాట ఇచ్చేసాక డేట్ మార్చమంటే ఇంకొక ఆయన కూడా ప్రొడ్యూసరే కదా, వేరే ఛానల్ కూడా, వాళ్ళని నేను ఎలా బాధ పెడతా, వాళ్ళు నన్ను తప్పుగా అనుకోరా? 100% నేను అదే అన్నా, ఇప్పుడు మీరు ప్రొడ్యూసరే, వేరే ఛానల్ అయినా ప్రొడ్యూసరే, ఆయన నాకు మాట ఇచ్చారు, నాకు అడ్వాన్స్ కొట్టారు, తిరిగి డేట్ మార్చు అంటే ఎంతవరకు న్యాయం అది చెప్పండి అని అంటే, ఏం కాదులే అన్నట్టు ఉన్నారు. నాకు అంటే ఈడ ఒకట్రా, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడతారా, కొత్తగా వచ్చే వాళ్ళు ఇలా మాట్లాడతారా? మన కొత్త వాళ్ళు కాదన్న పాపం, మనం ఉన్న ఫోక్ వాళ్ళే కొందరు, అందరూ అని కాదు. నేనేమంటున్నా, దీన్ని తప్పుగా తీసుకోవాల్సిన, నేను ఎందుకు ఈ క్వశ్చన్ ఇస్తున్నా అంటే, కొత్త వాళ్ళకంటే తెలియదు, అంటే కొన్ని అంటే డేట్లు ఎట్లా అనేది తెలియదు, అడగంగా వచ్చేస్తుంది, 10 రూపాయలు ఎక్కువ ఇస్తే వచ్చి యాక్టింగ్ చేస్తారు అనే దాంట్లో ఉంటారు కొంతమంది. ఎందుకంటే మంచి అయితే ఎంత అయితే ఉంటుందో నెగిటివ్ కూడా అంతే పోర్ట్రేషన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, కారంతో తింటున్నావు లేదంటే ఉపాసం ఉంటున్నావు అని ఏమని తెలియదు. లాస్య అనే పర్సన్ ఏ డ్రెస్ వేసుకుంది, మాట్లాడే విధానం ఎట్లుంది, దాన్ని బట్టే లాస్య ఫుల్ డబ్బులు ఉన్నాయి, లాస్య ఫాష్ BMW కార్లు అంటే ఐ థింక్ చేయడంలో తప్పలేదు. ఇప్పుడు లాస్య కొంతమంది డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, అంటే నీది ఒక ఎట్లా ఉంటదంటే ఆడపిల్ల అనగానే మహాలక్ష్మీదేవి అని ఇట్లా తీసుకునే విధంగా ఉంటాయి కొన్ని, అందులో లాస్య కూడా ఆ కేటగిరీకి వస్తుందని నేను చెప్తాను ఓపెన్ గా. అట్లని వేరే వాళ్ళు వేరే అని కాదు, అంటే వాళ్ళ జోనర్ వేరు. లాస్యని చూస్తే ఎట్లా ఉంటదంటే, మన ఇంట్లో ఆడపిల్ల అరే ఇంకో విధంగా, అంటే ఎవరన్నా అరే గిలాంటి అమ్మాయిని కదా పెళ్లి చేసుకోవాలి, ఇట్లా కొంతమంది దీన్ని తప్పుగా తీసుకోవద్దు, ఈ విధంగా ఉండే అమ్మాయి లాస్య. ఇప్పుడు లాస్య గురించి ఇప్పుడు నెగిటివ్ మాట్లాడడానికి కావచ్చు, లేదంటే వేరే సాంగ్ వేరే వాళ్ళకి వెళ్ళడం కావచ్చు, నేను ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, సీనియర్లు అనుకో కొంచెం తెలుస్తుంది, అంటే అరే ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కాబట్టి. ఇప్పుడు నేను ఉన్నాను రా, నువ్వు ఒక డేట్ ఇస్తే నేను ఇంకో డేట్ అడగను. ఎందుకు అడగనంటే నాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో. కెమెరామెన్లను ఫిక్స్ చేసి, యాక్టర్లను ఫిక్స్ చేసి, డాన్సర్లను ఫిక్స్ చేసి, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని మార్చాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. కొత్త వాళ్ళకి ఏంటంటే తెలియదు, అంటే అట్లా కొత్త వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఫేస్ చేస్తావా, పాత వాళ్ళ నుంచి?
అంటే నేను ఎవరినైతే కొంచెం ఫ్రెండ్ అనుకుంటానో ఆ, వాళ్ళే మన పిల్లనేరా భయ్ మనం చెప్పింది ఏంటది? అట్లా అనుకుంటారు. కానీ అవతల నేను మరి నా డేట్లు అన్నా మంత్ ఎండ్ వరకు కంటిన్యూ లాక్ తెలుసా. మొన్న నుంచి నాకు టైఫాయిడ్ 1 వీక్ నుంచి 1 వీక్ పైన అయింది. నైట్ ఫీవర్, ఓపిక వస్తలే. మార్నింగ్ నైట్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్లు 2 పొడిపించుకొని పొద్దున షూట్కి వెళ్ళిపోయినా. అంటే ఓకే. మాట త్వరలో లాస్య ఇంట్లో ఐటీ ఐటీ రైట్స్ జరగాలి చూసుకోండి. ఆడ ఏం లేవన్నా. నెల మొత్తం డేట్లు ఖాళీ లేకుంటున్నది, పైసలన్నీ ఏడ 1 పెడుతుంది. డే ప్రాక్టీస్ 1 డే షూట్ అన్నా. అంటే నెలకు 15 రోజులు ఏడ పెడుతున్నావు పైసలన్నీ? ఎన్ని గణం పైసలు? కాస్ట్యూమ్స్ కి పోతాయి, ఉమ్. ఇంట్లో వాళ్ళకే ఇచ్చేస్తాం మిగతాదంతా. నా దగ్గర ఒక 500 1000 రూపాయలు ఉంచుకుంటా అంతే. ఆ? జ్యూస్లు, అసిస్టెంట్, అసిస్టెంట్ మేకప్లు, లిప్స్టిక్లు, మేకప్ మ్యాన్ ఉంటారు అన్నయ్య. ఆయన డబ్బులు ఇవ్వాలి కదా, పుణ్యాన్ని రాడు కదా. ప్రొడ్యూసర్ ఇస్తారు, అంటే చెప్పేస్తా ఇట్లా మన మేకప్ Okay, okay. ప్రొడ్యూసర్ పే చేస్తారు, అసిస్టెంట్ కి నేను పే చేసుకుంటా. ఇప్పుడు ఎంతమంది నీకు అసిస్టెంట్లు? ఒక్కరే. లాస్ట్ ఇదంతా పక్కన పడితే ఇంకోటి ఫుడ్ విషయంలో నీకు ఎక్కువ కొన్ని కంపెనీస్ ఉంటాయి, బ్రాండెడ్ కంపెనీస్, పేరున్న కంపెనీస్, టయానికి ఫుడ్ పెట్టిన కంపెనీ ఏదైనా ఉందా? పేర్లు వద్దు నాకు, అంటే ఇలాంటి షూట్ లో నాకు టైం కి ఫుడ్ పెట్టిన ఛానల్స్ అంటే లైక్ ఇప్పుడు లీడింగ్ బాయ్స్ చేసా కదన్న, వాళ్ళ టైం టు టైం ఉంటది అన్న ఫుడ్. 1-1:30 ఎప్పుడో ఒక్కసారి, అంటే పెద్ద పాట అనుకోండి 2 చేస్తారు, మళ్ళీ వెంటనే నార్మల్ టైం, అంతకుమించి లేట్ అవ్వనీరు. సగం పాట కంప్లీట్ చేపించేసి లంచ్ బ్రేక్ అంటారు. మాకు కూడా ఇంకా ఆ టైంకి ఆకలేస్తుంది కాబట్టి టైం టు టైం తినడానికే కదా ఇదంతా కష్టపడదు. వాళ్ళ దాంట్లో నాకు టైమింగ్ బాగా నచ్చుతుంది. ఓకే. మళ్ళీ శేఖర్ అన్న దాంట్లో అట్లనే ఉంటది, నమ్రిత్ మాస్టర్ వాళ్ళ షూట్ లో కూడా అలానే ఉంటది. ఓకే. నమ్రిత్ మాస్టర్ నువ్వు యాడ ఉన్నవే గంగి ఆయనేనా? కాదు కోయ్ కోయ్ అని ఒక సాంగ్ చేసా కదా అన్న. నేను ఎక్కువ డివోషనల్ సాంగ్స్ చేస్తారు నాగదుర్గక్క జానక్కతో. అవునా? ఐడియా లేదు. ఆయన మనోజ్ పేరేంటి? మాస్టర్ కాదు, నమ్రిత్ మాస్టర్ అంటే జానక్కతో ఈ సాంగ్ ఏదో చేసిండు. బోనాల్ సాంగ్ ఏదో బోనాల్ సాంగ్స్ చాలా చేశారు ఆయన. అవునా? ఈయన ఎవరు? నువ్వు యాడ ఉన్నవే గంగి? మను మైకెల్. ఓకే. మావి డేట్లు పోస్ట్ పోన్ అయితేనే ఉన్నాయి, అలా అనుకుంటూనే. అంటే ప్రాక్టీస్ కంపల్సరీయా? కొన్నిటికి పెట్టుకొని అన్న, కొన్ని ప్రొడ్యూసర్ అడుగుతారు ప్రాక్టీస్ ఉండాలమ్మా అంటారు. అంటే ప్రాక్టీస్ కు సెపరేట్ అమౌంట్ లేదు, ప్రాక్టీస్ కి నేను ఎప్పుడు తీసుకోలేదన్న. ఉండదు, అట్లేముండదు. ఫుడ్, రూమ్ అన్ని వాళ్ళే ఉంటుంది. మనం వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని ఒక 3-4 అవర్స్ గట్టి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకోవడం. నీకు ఎక్కువ షూట్స్ ఎక్కడ ఉంటాయి? వేములవాడ లేదంటే కరీంనగర్, ఈ ఏరియానే ఎక్కువ ఉంటాయి. ఓకే. నీకు ఉన్న కెమెరామెన్లలో ఎవరెవరితో వర్క్ చేసినమ్మా కెమెరామెన్స్? చాలా మంది అన్నయ్య, కమలి అన్న, సురేష్ సూర్య అన్న, శివల్ ప్లస్ సార్, ఇంకెవరు చాలా మంది ఉన్నారు, పేర్లు మర్చిపోతే మళ్ళీ ఫీల్ అవుతారు. హరీష్ అన్న, హరీష్ పటేల్ అన్నతో కూడా చేసాం. ఎక్కువ ఎవరితో చేసినావు సాంగ్స్? ఏ కెమెరామెన్ తో ఎక్కువ? సురేష్ సూర్య అన్న, హరీష్ పటేల్ అన్న, ఇంకోటి శివకృష్ణ అన్న అని ఇంకొక అన్న ఉన్నారు సిద్దిపేట సైడ్. కొత్తగా లగ్గమయ్యే ఆ సాంగ్స్ తీసిన కెమెరామెన్ అన్న వాళ్ళు, హరీష్ పటేల్ అన్న. ఓకే. హరీష్ అన్నతో నీకు ఎలా ఉంటుంది ర్యాప్? అది చాలా బాగా కలిసిపోతారు. అంటే ఇట్లా పర్సనల్గా ఏం లేదు కానీ అన్నయ్య కూడా అరే ఇలా చేయరా అలా చేయరా అని కొన్ని సజెషన్స్ ఇస్తారు. నేను కొన్ని షూట్స్ చేయగలుగుతున్నా అంటే వీళ్ళు కొంతమంది నన్ను కొంచెం మోటివేట్ చేశారు, ఇలా ఉండాలి అలా ఉండాలి యాక్టింగ్లో అని కొన్ని గైడింగ్స్ ఇచ్చిన వాళ్ళలో ఈ అన్నయ్య కూడా ఒకరు. నాకు లాస్ట్ ఎవరో కూడా అప్పుడు తెలియదు. అప్పుడు ఆ టైంలో లాస్ట్ గురించి నాకు చాలా బాగా చెప్పిండు హరీష్ అన్న. నేను ఒకటి చెప్పాలి, శివ కావచ్చు, కమలి, సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో అందరు పర్ఫెక్ట్, కానీ నేను హరీష్ అన్నని బాగా నమ్ముతాను. అంటే శివ నన్ను నమ్మవా అని కాదు, నేను ఇద్దరితోనే నేను వర్క్ చేసేది ఎక్కువ. నా ఛానల్ స్టార్టింగ్ నుంచి శివ వెల్పుల్లే నా ఫస్ట్ సాంగ్, నా దాంట్లో శివ వెల్పుల్లే. నేను అప్పటి నుంచి ర్యాప్ ఉంటుంది, మేము ఇద్దరం ఎంత తిట్టుకున్నా ఉంటుంది, మాకు ఇట్లా టాపిక్ జరుగుతుంది. కానీ హరీష్ అన్నకి నాకు అసలు జానులిరి పరిచయం చేసింది. ఇంకా హరీష్ అన్న కూడా అదే చెప్పారు, అరే మీకు ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము అప్పట్లో షూట్ చేసేటప్పుడు ఏడ పడుకునే వాళ్ళమో తెలియదు. అప్పుడు అర్థమైంది నేను ఇప్పుడు కష్టపడుతున్నా, వాళ్ళు అప్పుడు ఇంకా కష్టపడ్డారు, నేను ఇంకెంత కష్టపడాలి. నీకు విషయం తెలుసారా? నేను అదే షాక్ అవుతా, ఇప్పుడు లార్జీలు కావాలంటారు, అప్పుడు లార్జీలు లేవు. అవును, అంతేందుకు మా ఇంట్లో ఇట్లా పడుకుంటుండ్రు మొత్తం అందరు. అదేనా? అంటే ఇంట్లోనే ఇప్పుడు జానులిరి వాళ్ళు ఒక్కొక్కరు. శివన్ వస్తే మా ఇంట్లో పులిగూర ఉంటది, లెమన్ రైస్
నా ఫేవరెట్. శివన్నతో షూట్ అంటే కంపల్సరీ మా ఇంట్లో పులిహోర ప్రిపేర్ చేస్తారు కంపల్సరీ. జాన్వరి వస్తుందంటే ఎగ్స్ తెచ్చి కొట్టి పెడతారు. హరీష్ అన్న వస్తుందంటే ఇంకా హరీష్ అన్న కొంచెం అన్ని అంటే ఇది ఫేవరెట్ అనే విధంగా ఏమి ఉండడు. మా ఇంటికి ఎక్కువ నాతో జర్నీ చేసింది వీళ్ళే. బట్ నాకు హరీష్ అన్నతో ఎట్లా ఉంటుందంటే ఏదైనా పంచుకున్నా కానీ కొన్ని విలువైన మాటలు మోటివేషన్ గా అంటే బాగా వాల్యూడ్ పాయింట్స్ మాట్లాడతాడు ఆయన, యూజ్లెస్ టాపిక్ మాట్లాడు. అసలు షూట్ లో కూడా జోక్లు వేస్తారు కానీ అదేంటంటే అక్కడి వరకు ఇంకా దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడు, వెంటనే నెక్స్ట్ షూట్, నెక్స్ట్ కొట్టేద్దాం, నెక్స్ట్ షాట్, నెక్స్ట్ షాట్ అంటాడు. నాకు భలే అనిపిస్తుంది. నాకు లాస్య గురించి ఒక అమ్మాయి ఉంటది ఇట్లా పద్ధతిగా ఉంటది ఇట్లా అని అప్పటికి నాకు లాస్య లిటరల్ గా నాకు తెలియదు. లాస్య ఉంది అన్న అమ్మాయి లాస్య ఉంది అన్న నాకు లిటరల్ తెలీదు. ఫ్యాక్ట్ ఉంది అన్న మరి టాపిక్ చెప్పాలి కదా. లేదు అంటే మళ్ళీ అది వేరే విధంగా అవుతుంది. లేదన్న అమ్మాయి చాలా పద్ధతిగా ఉంటుంది, ఇట్లా మంచిగా చేస్తుంటది ఇట్లా తర్వాత ఓకే లాస్య ఏది ఆగమ్మ ఆగరాదే సాంగ్ అప్పుడు నాకు అప్పటికి వెంకటాజ్మీర్ అన్న నా సాంగ్స్ అన్ని వాళ్ళే చేస్తారు. నాకు అంతకన్నా ముందు మదీన్ అన్న వీళ్ళు కళ్యాణ్ అన్న ఒక సాంగ్ మదీన్ అన్న ఎక్కువ చేస్తుండే. సంతోష్ కావాలి సురారం తర్వాత మొత్తం ఇక వెంకటాజ్మీర్ అన్న స్టూడియోనే. మీరు చేసింది కూడా వాళ్ళతోనే అది ఆగమ్మ ఆగరాదే కూడా. అంటే నీకు ఇప్పుడు ఓవరాల్ గా ఎన్ని సాంగ్స్ చేసి ఉంటావు ఇప్పటివరకు? ఒక 200 దాటినే. 200 లో నీకు అంటే లాస్య తోపు అనిపించిన సాంగ్ ఏది? అంటే జనాలు ఎక్కువ గుర్తుపట్టిందంటే ఆగమ్మ ఆగరాదే, నిండు పున్నమి వేళ. అదైతే ఇంకా నేను లాస్య డాన్స్ చేస్తుంటే లాస్య డాన్స్ చేస్తున్నా అది శేఖర్ అన్న వాళ్ళనే. శేఖరేనా దానికి? నాకు డాన్స్ రాదని ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నారంటే నేను అప్పుడు కోపం వచ్చింది. నాకు అవకాశం ఇస్తేనే కదా నేను చూపించగలుగుతా. ఇప్పుడు అందరూ పద్ధతిగా చూసి మెలోడీ వర్షన్ లో చూసి అరే ఈ అమ్మాయి దీనికే సెట్ అయ్యిద్ది అన్నట్టు ఫిక్స్ అయిపోయారన్న. డాన్స్ కి అవకాశం వస్తుందేమో అని చూసి, అంటే ఫస్ట్ లో నాకు నిజంగా డాన్స్ రాదు. ఎప్పుడో స్కూల్ డేస్ 5th క్లాస్ లో డాన్స్ నేర్చుకున్నా, మళ్ళీ స్టడీస్ లో తగ్గుతుంది, ర్యాంక్ పోతుంది అనేసరికి డాడీ మానిపించేశారు, వద్దు డాన్స్ వద్దు, నువ్వు చదువుకు అదే బెస్ట్ అని చెప్పి స్కూల్ మీదనే పడిపోయినా మొత్తం, పుస్తకాలు అవి ఇవి అని. ఈ ఫీల్డ్కి వచ్చాక డాన్స్ మర్చిపోయా. ఇన్స్టాగ్రామ్ పిల్ల అని ఒక సాంగ్ ఉంటది అన్న, అప్పుడు శేఖర్ అన్న ఫస్ట్ గురిగింజ అనే సాంగ్ తో నాకు శేఖర్ అనే పరిచయం. కార్తిక్ నేను దాంట్లో లీడ్స్. అందులో మూమెంట్ చేయాలంటే ఒకటే మూమెంట్, ఇట్లా ఇట్లా ఇట్లా, అదొకటి తప్ప నేను ఏం చేయలే. డాన్సే రాదు నాకు. అన్నకి అప్పుడు అరే ఈమె చేస్తలేదే, సరే తనకు అనుకూలంగా సెట్ చేద్దాం అన్నట్టు మొత్తం సెట్ చేసేసి సాంగ్ అయిపోగొట్టారు. ఇన్స్టాగ్రామ్ పిల్ల సాంగ్ తో మళ్ళీ పరిచయం అయితే నేను అప్పుడు అందులో మూమెంట్ ఇచ్చా, నీకు ఈ స్టైల్ వస్తుంది అని గుర్తించి నన్ను ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటేనే శేఖర్ అన్నయ్య. తర్వాత రాధమ్మ సాంగ్ లో చేసా, 1 డే ప్రాక్టీస్ పెట్టించారు. హనుమంత్ గారు హీరో కదా, ఇద్దరం చేస్తామని చెప్పి 1 డే ప్రాక్టీస్ పెట్టించాక అది చేసి రిలీజ్ అయ్యాక నాకు కంటిన్యూ డాన్స్ వచ్చింది. నేను అందుకే ఏడికిపోయినా నన్ను ఇక్కడ అంటే మన ఫోక్ లో ఎట్లా ఉండేదంటే డాన్స్ అనగానే మౌనిక డింపులు, జానులిరి, తర్వాత బిట్టు వీళ్ళందరూ వచ్చారు. కానీ ఆ అమ్మాయి పేరేంది, రాను బొంబాయికి రాను, లిఖిత వీళ్ళంతా ఇప్పుడు అంటే అప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే. అండ్ మౌనిక డింపులు, జానులిరి డాన్స్, వర్షిని ఇక మిగతా అంతా నార్మల్ యాక్టర్ ఎట్లా ఉండదు, ప్రొడ్యూసర్ థింకింగ్ కూడా ఎట్లా అంటే డాన్స్ సాంగ్ అయితే వీళ్ళకి ఇవ్వాలి అండ్ యాక్టింగ్ సాంగ్ అయితే వీళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే మల్టీ టాలెంట్ అయిపోయింది. అంటే మేము డాన్స్ చేయగలుగుతాము. ఇప్పుడు అందరు ఎట్లా అయిపోయిందంటే అప్పుడున్న కేటగిరీలో డాన్స్ వర్షన్ చాలా తక్కువ ఉండదు. ఒక 1 year ఆగమ్మ ఆగరాదే తర్వాత నుంచి వచ్చినాయి డాన్స్లు, డీజే వర్షన్ ఫస్ట్ కూడా శనిగేశ్వర్లనే. అవును, నేను కూడా ఫుల్ వైబ్ అయినా సాంగ్ కి. అర్థమైందారా? అక్కడ నుంచి స్టార్ట్ అయింది. బట్ ఒక అంటే ఫోక్ అంతా డౌన్ అయ్యే టైంలో మళ్ళీ ఒకేసారి గెట్ బ్యాక్ అయింది ఒకటేసారి. ఈ మన ఫోక్ లో కూడా ఎట్లుంటదంటే ఇప్పుడు సంతోష్ అనే పర్సన్ ఒక ప్రొడ్యూసరు, ఓ 18 లక్షల కారు ఉంది, ఫోక్ సాంగ్స్ చేస్తే 18 లక్షల కారు కొనొచ్చు ప్రొడ్యూసర్ గా. అంటే బయట వాళ్ళ థింకింగ్ ఫీల్ అయిపోయి అరే బాబు ఒడ్లు అమ్మినామా, నీ ఎంత 1 లక్ష రూపాయలు వచ్చినాయా, నేను 10 అమ్మినా, నాదో 1 లక్ష, 2 లక్షలు వేసుకొని సాంగ్లు చేస్తారు. మేబీ అట్లాంటి వాళ్ళతో వర్క్ చేయొచ్చు నువ్వు. ఇలా ఎట్లుంటదంటే ఆ పాట మందం ఏం ఈ పాట రిలీజ్ అవుతుంది, వాడికో 10 లక్షలు, నాకు 10 లక్షలు, ఓకే నెక్స్ట్ ఇంకో పాట, ఇట్లా డ్రీమ్ లో ఫీల్ అయ్యి వచ్చి పాటకు పైసలు పెట్టి పాట అయిపోయిన తర్వాత
ఇది డొల్లా ఏం రాదని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అవునన్న పాపం అంటే అట్లీస్ట్ కొందరన్నా చెప్పాలి ఈ సాంగ్ అంత హైప్ లేదు మీరు లిరిక్స్ మార్పించుకోండి అని కూడా చెప్పరు. ఇంకా లాస్యా నీకు విషయం చెప్పాలారా, లిరిక్స్ నువ్వు అన్నట్టుగా అది కూడా కరెక్టే, కానీ ఆ టైంలో ఏముంటుందంటే మనిషికి నేనే తోప్, పరిచయాలు ఉండవు. ఫస్ట్ పాయింట్ తోప్ కంటే ఫస్ట్ ఏంటంటే ఫోక్ లో పరిచయాలు ఉండవు. పరిచయాలు లేనప్పుడు ఏమైపోతుంది, ఓకే పాట చేస్తున్నాము అది ఎట్లా వింటున్నాము, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తే అదే వింటారు. అప్పుడు బాగుందా, ఓకే మ్యూజిక్ డైరెక్టర్ చెప్పింది కదా, ఓకే అంతవరకే ఉంటుంది. యాక్టింగ్ విషయంలో కావచ్చు, అంటే ఒక్క సాంగ్ తో ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఈరోజు సంతోష్ అన్న కానీ ఇంకో ప్రొడ్యూసర్ కానీ ఒక సాంగ్ తో సక్సెస్ అయిన వాళ్ళు కాదు వీళ్ళు. సినిమా ప్రొడ్యూసర్లు ఎట్లయితే ఉన్నారో నేను చెప్పగలుగుతా ఈ విషయం, ఎందుకంటే ఫోక్ ప్రొడ్యూసర్లో కూడా కేపబిలిటీ ఉంది ఇప్పుడు, ఫోక్ యాక్టర్లకు కూడా ఉంది. నేను ఒక సందర్భం చెప్తాను నీకు. నేను ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు యాదమరాజుతో సాంగ్ చేసిన, పటాష్ యాదమరాజుతో. 200D కెమెరా, చిన్న కెమెరా, 300 రూపీస్ అప్పుడు రెంట్. అది ఫొటోస్ తీసే లెన్స్ తో షూట్ చేసినాం. అది ఇది ఉంది కదా మన కట్టమైసమ్మ షామర్పేట రత్నాలయం టెంపుల్. నా స్టూడెంట్ సంజన అని ఉండే, నా డాన్స్ స్టూడెంట్, ఒక అమ్మాయిని పెట్టేసి చేసినాం. సాంగ్ అంత ఏం లేదు, బట్ నాకు అనిపించింది ఏంటంటే ఫోక్ లో చిరంజీవి ఎవరు, ఇప్పుడు సినిమా కేటగిరీలో చిరంజీవి గారు ఉన్నారు, ఫోక్ లో చిరంజీవి ఎవరు, ఫోక్ లో పాట హిట్ అవ్వాలి, ఫోక్ లో మనం ఒక మంచి ప్రొడ్యూసర్ అవ్వాలంటే ఎవరిని పెట్టాలి. అప్పుడు థింక్ చేసి శిరీష్ అని పెట్టిన. 2.5 గంటలు షూట్, 2.5 గంటలే. ఎప్పుడైనా శివన్న కలిసినప్పుడు నువ్వు అడుగు, శివన్న కలిసినప్పుడు అడుగు. 3 గంటలకు 2:30కు వచ్చిర్రు, తిని లొకేషన్కి వెళ్ళేసరికి 3:30, కరెక్ట్గా 5:30కి వర్షం, 4 డాన్సర్లు వెనుక, సింపుల్ మూమెంట్స్, కొటేషన్ సాంగ్. నా ఫస్ట్ సాంగ్ ఫోక్ లో, నా ఫస్ట్ సాంగ్ ప్రొడ్యూసర్. నేనే ఎవరికి తెలీదు, ఛానల్ E96 TV సంతోష్ అని తెలుసు, సంతోష్ నేను అని తెలియదు. సంతోష్ అన్న అంటే అందరికి అమ్మ ఈయన ఇంటర్వ్యూ, ఈయన క్వశ్చన్స్ ఎట్లుంటాయి, ఇది ఈ మధ్య రా, నాకు తెలిసిన కదా ఒకటే. ఈ మధ్య అది నేను యాంకర్ అయిన తర్వాత ఓ సంతోష్ అన్న యాంకర్ ఇది ఉంది. అంతకన్నా ముందు నేను మీడియాలో లేను కదరా, లేను కాబట్టి E96 TV సంతోష్ అనే పేరు ఉండేది తప్ప సంతోష్ అనే బాడీ ఇది అనేది నేను అనేది ఎవరు తెలియదు అప్పటి వరకు. చాలా మందికి కూడా ఎవరు అని ఇట్లా చూసి అందులో నా ఇంట్రడక్షన్ ఇంట్రోల్ ఉంటుంది నాది ఫోటో, ఓహో ఈయన నా మొన్న మార్పిచ్చేసిన, అది రుమాలు కట్టుకొని ఉందని, అది రాజేశ్వర్తో చేసిందే ఉండేది ఆ ఫోటో. అది తీసేసి ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయ్యే సాంగ్ కి చేంజ్ చేసిన. కొంచెం ఎంగి కనిపించాలి కదా. ఓకే లాస్యాకి ఏమి ఇష్టం? నేను ఇప్పుడు ఒక్కవాడు అంటాను, ఫుడ్ వెజ్ ఎక్కువ ఇష్టం అన్న. ఓకే, నీకు ఇష్టం లేని ఫుడ్ ఏది? వంకాయ. నాకు ఎలర్జీ వచ్చేస్తుంది అన్న. ఎలర్జీ వస్తుందని ఇష్టం ఉండదా? ఒక్కసారి ఎప్పుడు స్కూల్ డేస్ లో తిన్నా, మళ్ళీ రీసెంట్లీ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే మొత్తం దురద వచ్చేసింది. వెళ్ళి చూయించుకుంటే ఫుడ్ పడట్లేదు మీకు అనేసరికి బ్రింజాల్, పప్పు తినా, ఆలు తినా, సాంబార్ అసలుకి తినా. సాంబార్ కూడా మమ్మీ చేస్తేనే ఇంట్లో, అది కూడా మంచిగా రాడిష్, డ్రమ్ స్టిక్స్ అవన్నీ వేసి చేస్తుంది డిఫరెంట్ ఫ్లేవర్ లో. ఇంట్లో సాంబార్ తప్ప బయట ఏ షూట్ లో తినా అసలు. పచ్చిపులుసు తింటావా? ఫేవరెట్ అవునా? మోస్ట్. ఎందుకంటే నేను ఎవరీ షూట్ లో అది పెట్టిస్తా, ఎందుకంటే నా ఫేవరెట్ కాబట్టి. అవునా, షూట్ లో కూడా అడుగుతారు కదన్న, మేము అడిగినప్పుడు మీరు ఏదన్నా పెట్టండి కానీ పచ్చడి పచ్చి పులుసు ఈ 2 చాలండి, ఎందుకంటే పప్పు, సాంబార్, వంకాయ, ఆలు ఈ 4 తినను అన్న. అసలు ఇంకేం తింటారండి మీరు అని అడిగారు. కాకరకాయ తింటా అని చెప్పా, కాకరకాయ నాకు బాగా ఇష్టం. అవునా? ఒకసారి చెయ్యి అన్న, ఒకసారి చెయ్యి, తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో ఖరాబ్ చేసి మేము అందులో పడేస్తాం. నేను అమ్మాయి కంటే ఎక్కువ కాకరకాయ నేను ఇష్టపడతా, బాగుంటది అన్న టేస్ట్. అది మళ్ళీ తెల్ల కాకరకాయ అంటే నాకు బాగా ఇష్టం. మా వాడికి బాగా తెలుసు ఎట్లా అంటే ఇట్లా చూడగానే ఇట్లా అంటే పోతుంటే అరే భలే ఉందిరా అమ్మాయి అంటారు కదా, ఆ టైప్ లో నేను కాకరకాయలు ఇట్లా తెల్ల కాకరకాయలు చూడగానే ఇడ మన సాంప్రదాయ సీట్ హౌస్ దగ్గర రోడ్డు మీద ఇట్లా పెట్టుకొని ఉంటుందా చెల్లె, ఆమె అప్పట్లో న్యూస్ లో కూడా వచ్చింది. ఆమె బీటెక్ మంచి చదివి కూరగాయలు అమ్ముకుంటుంది. ఇప్పుడు ఫ్రెష్ ఉంటాయి ఆమె దగ్గర కూరగాయలు. గీనే శ్రీనగర్ కాలనీనే, ఆడికి పోగానే ఇట్లా అన్న వచ్చేసినాయి అని చెప్తుందా, మొత్తం ఏరుకొని కవర్లో పెట్టుకుంటారు 2 కిలోలు. కరెక్ట్ గా ఆ టైంలో ఊరికి వెళ్ళిపోతాం.
వచ్చేసరికి ఖరాబ్ అవుతాయి. 3 సార్లు జరిగింది అది. అయ్యో మనకు Okay. ఫుడ్ కూడా లైట్. చాలా మంది ఏం చేస్తారంటే చికెన్ అవి ఇవి వండిపిస్తారు. నేను ఒకటే చెప్తా, అన్న నైట్ వండిపించండి. డాన్స్ చేసేటప్పుడు హెవీ ఫుడ్ తిన్నాం అనుకున్నాం, చెయ్యలేం, నిద్ర వచ్చేస్తుంది. చికెన్ తింటావా? ఇప్పుడు మానేసాను, అంటే కొంచెం మొక్కు మంచి హస్బెండ్ రావాలి. దాని మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏం లేదన్న. అది మమ్మీ ఓకే. అది మమ్మీ వాళ్ళు చూసుకుంటారులేండి. లాస్ట్ ఇయర్ 1947 లో ఉందా, 2025 లో ఉందా 2025 అన్న. థింకింగ్స్? అమ్మ నాన్న చూసుకుంటారులే అన్న, మనకెందుకులే. కొన్ని అటు మ్యాచ్ అయితే 1947 మ్యాచ్ అయితే దేవుడు మర్చిపోయినట్టు లేట్ గా అంటే- తయారు చేసింది లాస్ట్ ఇయర్. ఆహా లేదన్న, నాకు కావాల్సిన లైఫ్ నాకు కొన్ని ఇచ్చారు. మరి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతాను లేదని వాళ్ళే చెప్పగలుగుతారు కాబట్టి పెళ్లి వాళ్ళకే వదిలేసా. ఓకే, పెళ్లి దగ్గరకు వద్దాము, అది కొంచెం పెద్ద టాపిక్ లేదు పెళ్లి టాపిక్. అయితే లాస్ట్ ఇయర్ కి సాంగ్ కి పిలిచి ఎవరన్నా ఫ్లట్టింగ్ చేయడాలు, కొంచెం మిస్బిహేవ్ చేయడాలు చేశారన్న. అన్నయ్య అని పిలిచేసా, మళ్ళీ నా జోలికి రాలేదు. దీని అమ్మ జీవితం ఈ అన్న ఒక పదం కనిపెట్టిండు. అంటే కొంచెం అర్థమవుతుంది కదా ఏంటి సిచ్యువేషన్ అని. అర్థం అవ్వగానే థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి నాకు సాంగ్ తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు అట్లా చేయబట్టి నాకు తెలియదు. ప్రామిస్ చెప్తున్నా. అంటే చూడగానే ఎట్లా ఎట్లా బిహేవియర్ ఎట్లా, నాకు క్లారిటీ చెప్పు. ప్రామిస్ చెప్తున్నా, నాకు తెలియదు అది. అంటే నార్మల్ గా ఇప్పుడు నాకు వాళ్ళ మాట తీరు కొంచెం డిఫరెంట్, కొంచెం ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా. అట్లా చేసేసరికి థ్యాంక్ యూ ఏం సో తాగుతావు, మచ్. కూల్ డ్రింక్ తాగుతావు, నీకు ఏం కావాలి, ఏమి ఇష్టం, ఎట్లుంటుందా? అది అందరూ అడుగుతారు అన్న, అట్లేం లేదు. నేను ఎప్పుడు అడగలేదు షూట్ లా. నేను అడిగినారా? లేదు. అదే మీరు నాతో మాట్లాడారు అన్న. ఇప్పుడు కొంచెం బాండింగ్ వచ్చింది కాబట్టి మీరు నాతో ఇంత చెల్లని క్లోజ్ అయిపోయారు. అసలు అప్పుడు ఎక్కడ మాట్లాడారు? నేను ఈడుంటే మీరు ఆడేడో ఉండేవారు. ఇట్లా చూసి ఈ అన్ననే మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ నాకు నేను షూర్ నాకు ఎట్లా ఉంటుందంటే షూట్ లో ఉన్నప్పుడు మనం ఊకే పక్క పంట ఉండే అంత అవసరం, మనకు అంత సంబంధం లేదు. మనకి ఏం కావాలి, మనం ప్రొడ్యూసర్, ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. వాళ్ళకి ఫుడ్ కావాలా, టీ తాగుతారా, మనం కాఫీ తాగినాం లాస్ట్ ఈవినింగ్, గుర్తుందా? నా ఫేవరెట్ కాఫీ. అవునా? ఓకే. అయితే ఇంకోటి ఇట్లా ఇది ఇప్పుడు అన్నయ్య అని మెల్లగా మేనేజ్ చేస్తూ, అన్నయ్య అన్నాక కూడా గజ్జి పట్టినట్టు కొంతమంది ఉంటారు. బ్లాక్ చేసేసా అన్నయ్య. ఓకే, ఐ లవ్ యూ లాస్ట్ ఇయర్, నేను పూలలో పెట్టుకొని చూసుకుంటా, లేదంటే నేను మేఘాలలో ఇల్లు కడదాం, ఇట్లా ఇట్లా ఎవరన్నా చార్జ్ చేస్తారా? షూట్ లో కొంతమంది డైరెక్ట్ పెడితే నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో, అర్థం చేసుకో అని కూడా చెప్పాను. డైరెక్ట్ గా ప్రపోజే చేశారు అన్న. మమ్మీకి ఫోన్ చేసి మమ్మీకి చెప్పా, మా వాడు ఇట్లా ప్రపోజ్ చేశాడు మా, ఏంది మా అంటే, నీకు నచ్చితే యాక్సెప్ట్ చేయలేదంటే రిజెక్ట్ చేయి అని చెప్పింది మా మమ్మీ. అంటే ఆమె పాయింట్, ఆమె ఇంటెన్షన్ ఏంటంటే ఎవరికి హోప్ పెట్టద్దు అన్నాం. ఇప్పుడు ఆయన చెప్పాడని చెప్పి నేను సిగ్గుపడి వెళ్ళిపోవడమో లేదా పట్టించుకోకుండా వెళ్ళిపోయాను అనుకో, నిజంగా నా మీద హోప్ పెట్టుకుంటే. ఉన్నారా ఇప్పటికీ హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా? నాకు తెలియదు, లాస్ట్ ఎవరి మీద హోప్స్ పెట్టుకున్నా? నేను ఎవరి మీద పెట్టుకోలేదన్న. పెట్టుకున్నా చెప్పనులే అన్న నీకంటే. చిచ్చి లేదు, అంటే ఇది ఎప్పుడో బండరాయి అయిపోయింది, దాన్ని నేను మార్చాను. ఇది ఇలాగే రాయిలాగే ఉంచుకుంటే ఇక్కడ ఉన్నది మమ్మీ డాడీ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతే. మమ్మీ డాడీని పక్కన పెట్టి ఎవరినో వచ్చినట్టున్న వాళ్ళకి మధ్యలో రాంగ్ పర్సన్, మమ్మీ డాడీ మీరే రండి వాళ్ళు. వాళ్ళ పొజిషన్ ఎప్పుడు మారదన్న, అక్కడే ఉంటది అంతే. కానీ వాళ్ళని కొంచెం మమ్మీ కొంచెం అంటే డాడీ మధ్యలో మధ్యలో ఇరికించినావు కదా. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. కానీ నేను ఒకటి లాస్ట్ ఇయర్ మైండ్ లో ఏముందో నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ లైఫ్ లో ఏదైనా బాగా థింక్ చేసి డీగ్రీడ్ ఫీల్ అయ్యేది అదే అనుకుంటా నేను. ఆ డిసిషన్ తీసుకోకపోతే బాగుండేదే, ఆ డిసిషన్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఒకటి లాస్ట్ ఇయర్ గురించి నాకు తెలిసినప్పుడు నేను చెప్తున్నాను, పేర్స్ అవసరం, టాపిక్ కూడా పెద్దగా అవసరం లేదని ప్రొలాంగ్ చేయొద్దు. అమ్మాయి లాస్ట్ ఇయర్ అమ్మాయి లైఫ్ లో ఒక మిస్టేక్ అనేది, అంటే ఇప్పుడు నడుస్తూ ఉంటే కూడా కొన్ని తట్లు తాకుతుంటాయి, అప్పుడే కదా కొంచెం కళ్ళు కిందికి చూసుకుంటూ వెళ్తాం, లేదంటే ఇట్లా పెట్టుకొని వెళ్తాం. మామూలుగానే మనకి ఇట్లుంటది, ఇట్లా బేటే బేటే అన్నట్టు ఉంటది. లాస్ట్ ఇయర్ లైఫ్ లో నా పర్ఫెక్షన్ లో 100% రైట్, కాకపోతే దాన్ని ఆ లిమిట్ బాగా క్రాస్ అయిపోయి తట్టు దాకించుకుంది అనేది ఒక నేను బిలీవ్ చేసింది. అంటే అంత అవసరం లేదు. ఒక అమ్మాయి, ఏ అమ్మాయినా సరే నేనేమంటానంటే నమ్మడంలో తప్పలేదు, కానీ ఎంతవరకు ఎవరైనా సరే, సంతోషాన్ని అన్నైనా సరే ఎంతవరకు బిలీవ్ చేయాలో అంతవరకే బిలీవ్ చేయాలి. అన్న ఏదో కూర్చోబెట్టి చెప్పిండు కానీ అన్ననే నా జీవితం అంటే కాదు. నేను ఇది ఆ విధంగా చెప్పలేక నేను ఈ విధంగా నీకు చెప్తున్నా, అది చూసే వాళ్ళకి కూడా అర్థం కాదు. నేను అది దాన్ని పెద్దగా పోర్ట్రేషన్ చేయలేను కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నా. నేను చూసే వాళ్ళు కూడా అర్థం చేసుకోండి, ఈ అన్న వర్షన్లకు వచ్చి చెప్తున్నా. నేను
ఆ వర్షన్లోకి వెళ్ళకుండా. మీరేం ఆలోచించుకున్నా పర్లేదు బ్రో. ఓకే, లాస్ట్ ఇయర్ నాకు కొంతవరకు చెప్పు. ఇది ఎందుకంటే అప్కమింగ్ వాళ్ళు ఎలా ఉండాలనేది ఇంపార్టెంట్ కాబట్టి. అంటే మనం ఎంత నవ్వుకున్నా ఎంత ఏదున్నా మనం మాట్లాడుకునే మాటలలో కొంచెం యూజ్లెస్ ఉండాలి కాబట్టి నిన్ను అడుగుతున్నా. ఒక అమ్మాయి ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నావు, అన్న నన్ను నమ్మి నాకు కొంత ఫ్రీడమ్ వదిలేసిరు. బట్ ఓకే, ఒక యాక్టర్ అన్నప్పుడు కంపల్సరీ ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది లాస్ట్ ఇయర్ లైన్ లో పెట్టడానికి కూడా పాటలలో పెట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు. అఫ్ కోర్స్ అందుకే అన్నయ్య అని పిలిచేసి అన్న. ఇప్పుడు నువ్వు ఎంత అన్నా వాళ్ళు చెల్లెని ఆడ ఫిక్స్ అవ్వాలి కదా. అవునా కదా, వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఎప్పుడు హీరోయినే. అందుకే కదా నేను ఎనిమి అవుతా వాళ్ళ దృష్టిలో. అంతే. అవునా, అంటే ఇప్పుడు అన్నయ్య నీకు అన్న అని పిలిచిందా అని ఒక శత్రువులా చూస్తారు నన్ను దెయ్యంలా చూసుకున్నా నేను పట్టించుకోను. వర్క్ అన్నట్టే ఉండిపోతుంది. కాదు, ఒకటేసారి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అట్లా మంచిగానే మాట్లాడి ఆఫ్టర్నూన్ అన్నీ అనగానే చేంజ్ అయిన వ్యక్తులు ఎవరన్నారు? తప్పని మాట్లాడే విధానం కానీ చూసే లుక్ కానీ. అంటే నా దగ్గరికి రారన్న ఫస్ట్, ఇంకా అంత మాట పిలిచి అన్నయ్య అనగానే అక్కడికి వెళ్ళిపోతా. ఆ అన్నయ్య అట్లా వెళ్ళిపోతారా? అర్థమైపోతుందా? ఏ చిన్న 9 మెంబర్ ఆడ అనుకుంటావా? ఇంకోటి ఏంటంటే ఫస్ట్ షూట్కి వెళ్ళినా కూడా నేను ఎవరికి అంత లీనియన్స్ ఇవ్వనన్నా. నా మాట తీరు చూస్తారు. ఈమెను గెలికిన వేస్ట్, ఈమె పడదు పెట్టదు అనుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళే. కొంతమంది జీకులు ఉంటారు, మనం ఇట్లా మనిషిని ఇట్లా పట్టుకుంటూ వదలరు, జలగా వదలరు. మనం ఎంత చెప్పినా, మనం ఏ విధంగా మాట్లాడినా, మన వాళ్ళ దగ్గర నెగిటివ్ అయినా పర్లేదని మాట్లాడినా కానీ వదలరు. నువ్వు ఏదన్నాగా నేను పట్టుకుంటూ వదిలే అనే విధంగా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా తగిలిరా? అంత జిడ్డు అయితే ఎవరు తగలేదు. ఓకే, అంటే ఆల్రెడీ ఎంట్రన్స్ అవ్వగానే దెబ్బతిన్నది లాసే కాబట్టి మేబీ. అంటే దెబ్బ తగిలాక నేను రియలైజ్ అయ్యి నాకు నేను స్టాండ్ అయ్యి నేను ఇప్పుడు ఫైట్ చేశాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చానన్న. నేను అక్కడే ఆగిపోయి ఉంటే నాకు తెలిసి ఇప్పుడు లాస్ట్ స్మైల్ అనే వాళ్ళు ఎవరికి తెలియకపోతుంది. 100కి 200% నేనే చెప్తున్నా. లాస్ట్ స్మైల్ ఇప్పుడు ఇక్కడ ఉండేది కాదు, పాటలు చేసేది కాదు. బట్ కాకపోతే స్టిల్ లో లాస్ట్ స్మైలీకి ఒక మంచిగుంటే బాగుండు కదా అన్న ఫీలింగ్ అయితే ఉంది మైండ్ లో. ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నాతోనే మంచిగుంటే బాగుండేది కదా, మేము మంచిగుండే వాళ్ళం కదా, మిస్ చేసుకున్నాడు, లైఫ్ ఖరాబ్ చేసుకున్నాడు అన్న ఫీలింగ్ లాస్ట్ ఇయర్ నో చెప్పినా లాస్ట్ మైండ్ లో ఉందని నేను చెప్తాను. డెస్టినీ అన్నయ్య అంతే, ఉందా లేదా? ఏది రాసి పెట్టుంటది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదో ఒక టైంలో ఈ విధంగా థింక్ చేసిందా లేదా? అప్పట్లో, ఇప్పుడు లేదు. ఇప్పుడు నా లైఫ్ లో ఫుడ్, బల్పాలు, ఫ్యామిలీ, షూట్ అంటే ఈ బల్పాలు ఓకే ఓకే. లాస్ట్ ఇయర్ ఇంకోటి మేజర్ గా ఒక అమ్మాయి, కొత్త అమ్మాయి ఫోక్ లకి ఎంటర్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉండాలి నీ సజెషన్? సీనియర్ గా, సీనియర్ యాక్టర్ గా, ఎక్స్పీరియన్స్ పర్సన్ గా. కష్టపడాలన్నా, యాటిట్యూడ్ ఉండొద్దు, డెడికేషన్ ఉండాలి. అంటే సీన్స్ కూడా, అంటే ఏది ఉన్నా కూడా, ఏదైనా ఇబ్బంది ఉన్నా లేదా ఏమైనా డౌట్ ఉన్నా డైరెక్ట్ అడిగేగల కెపాసిటీ వాళ్ళలో ఉండాలి. నాకు తెలిసినంత అయితే అంతే. వర్క్ మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. యాటిట్యూడ్ అయితే ఉండదు. యాటిట్యూడ్ ఉంటే పక్క ఏదో ఒక రోజు డౌన్ఫాల్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు నా వల్లే సాంగ్ హిట్ అయిపోయింది, నేను ఉండబట్టే పోయింది కొడుతుంది సీనా లేదన్న, నిజంగా ఈ హీరో వల్ల కూడా హిట్ కాలేదు అన్నోళ్ళు కూడా ఉంటారు, చాలా మంది ఉంటారు, ఒక్కరు కాదన్న. నేను అట్లా ఎక్కడో కొడుతుండదు అన్న, ఉన్నదే చెప్పానన్న. ఇప్పుడు షూట్ లో చాలా మంది మన ముందు ఎన్నో మాట్లాడతారు, కానీ మన ముందు కాదు, ఇంటర్వ్యూలలో ఓవర్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇంటర్వ్యూలలో నా వల్ల హిట్ అయింది, నేనేస్తేనే హిట్ అయింది అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేది రాంగ్ అంటే, ఎందుకంటే దాని వెనక కెమెరామెన్ కష్టం ఉంది, మేజర్ గా కొరియోగ్రాఫర్. నేను బిలీవ్ చేస్తా దాంట్లో. మాస్టర్ చెప్పకుండా మనం ఏం చేయలేము. నేను ఏమంటే లాస్ట్ ఇయర్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ హీరోయిన్ అయిందంటే లాస్ట్ ఇయర్ ఊరికే లాస్ట్ ఇయర్ ఒక టాలెంట్ తో కాలేదు. లాస్ట్ ఇయర్ అందంగా చూపించిన కెమెరామెన్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, కొరియోగ్రాఫర్ కావచ్చు, లాస్ట్ ఇయర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన మంచి ప్రొడ్యూసర్ కావచ్చు. ఫస్ట్ అక్కడ ప్రొడ్యూసర్ అయ్యాకే మిగతాలందరూ లిరిక్ రైటర్ కావచ్చు. నేనైతే ఒకటి ఒక ప్రొడ్యూసర్ గా నేను ఒకటి బిలీవ్ చేస్తాను. ఒక రైటరు, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక సింగరు, ఒక కెమెరామెన్, ఒక కొరియోగ్రాఫర్, ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, ఇంతమంది 10% వేస్తేనే అది 100% అవుతుంది. దాంట్లో మేజర్ రోల్ ప్రొడ్యూసర్ ఉంటుంది. ఎందుకంటే ఒక కెమెరా, ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ ఒక అమ్మాయిని అందంగా చూపించాలన్నా, ఇంకోటి చేయాలన్నా ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఒక కెమెరామెన్ కొంచెం టైం తీసుకొని టేక్ లో చేయాలన్నా ప్రొడ్యూసర్. ఇక్కడ కొంచెం నేను ఒక 30-70
30% అయితే ఇవ్వగలుగుతా. అంటే నేను ప్రొడ్యూసర్ అని కాదు, అది బిలీవ్ మనం థింక్ చేసినా కానీ. ఇంకా కొంతవరకు ఇప్పుడున్న యాక్టర్స్ నేను కొంతవరకు బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొందరు కష్టపడుతున్నారు, కొందరు యాటిట్యూడ్ చూపిస్తున్నారు. యాటిట్యూడ్ చెప్పిస్తే నెక్స్ట్ సాంగ్ ఉండదు. ఉండదు. అవసరం అయితే నాలుగు మెంట్లో అయితే రష్ డిలీట్ చేయి ఇంకో అమ్మాయిని పెడదాం. అలా నా దగ్గరికి ఎన్ని సాంగ్ లిటర్ చెప్తున్నా నేను చేసిన అట్లా. మీరు గ్రేట్ అన్న, మీరు అసలు పోటీ పడలేదు. నీకు ఇంకో విషయం చెప్తా, మొన్న 9 lakhs పెట్టి ఒక సాంగ్ చేసిన. అవును, ఎడిటింగ్ లేట్ అయితే డిలీట్ చేసి మళ్ళీ షూట్ చేద్దామన్నా. 9 లక్షలన్నా ఎక్కువైనాయి. పార్ట్ 1 పార్ట్ 2 నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. 3 వెళ్ళిపోతుంది, 3 నెలలు అయిపోయింది. రష్ నేనే వస్తా, వీడియో తీసుకుంటా, రష్ డిలీట్ చేసేద్దామని చెప్పిన. డిలీట్ చేసేసారా? దెబ్బకి నెక్స్ట్ డే ఎడిటింగ్ ఎందుకు కాదు, అయిపోయింది ఎడిటింగ్ అయిపోయింది. సాంగ్ రేపు రిలీజ్ 16వ తారీఖు. ఓ సూపర్ అన్న. సాంగ్ పేరు బంగారు కొండ. నేను ఇక్కడ ఎవరిది తప్పనన్నా. అవునవును. ఎందుకన్నా మీన్స్ వర్క్ అట్లుంది, నేను తప్పు పట్టాను దాంట్లో. మాకు మంచి బాండింగ్ ఉంది. మాకు నా మెంటాలిటీ ఏంటంటే, నేను ఒకదానికి ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టినన్నా నేను వర్క్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తా డబ్బు కంటే. నా దగ్గర ఉన్న థింక్ ఏంటంటే, నాకు నేను ఏదైతే డబ్బు పెట్టి తీసినో దాన్ని అంత ఇష్టంగా నీకు అన్ని ఇచ్చినో అది నాకు ఇష్టం ఉన్నంతసేపు ఉండాలి దాన్ని. కానీ నువ్వేదో కథకాలు డాన్స్ వేస్తా అంటే నేను వేయాలి కదా, నాకు ఇష్టం ఉండాలి వేయాలంటే. ఆ వర్షన్ లో నేను థింక్ చేస్తా. ఒక సాంగ్ లో ఒక అమ్మాయిని ఎగరగొట్టి ఇంకో అమ్మాయిని పెట్టి చేసిన, కోపం వచ్చి. అప్పటి నుంచి నా దగ్గర నేను డబ్బులు పర్ఫెక్ట్ గా ఇస్తా, నీకు కంఫర్ట్ ఉంటుంది, నా దగ్గర కమిట్మెంట్స్ ఉండవు. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను నా ఇంటికి తీసుకెళ్తా, నా ఇంట్లో నా ఫ్యామిలీ అందరితో కల్పిస్తా, నా ఇంటికి పదే రిపీటెడ్గా వస్తారు. నేనంతా నీకు కంఫర్ట్ ఉన్నప్పుడు నాకు ఒక్క విషయంలో కూడా నువ్వు కంఫర్ట్ లేవంటే నువ్వు నాకు సెట్ కావు, నువ్వు యాక్టర్గానే సెట్ కావు. నా ఇంటెన్షన్ అది. నేను అట్లా ఎవరైతే తీసేసినా ఇప్పటి వరకు మళ్ళీ ఫోక్లో లేరు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను నీకు అంటే, ఒక యాక్టర్కి నేను అనేది ఏంటంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను లాస్ట్ ఇయర్లో కొంతవరకు చూసిన. లాస్ట్ ఇయర్ కొంచెం 6th క్లాస్ 7th క్లాస్ అమ్మాయిలా కొడుతుంది నాకు మాటలలో. ఫ్యాక్టా కాదా అంటే, లాస్ట్ ఇయర్ చూస్తే అరే పెద్ద అమ్మాయి, మేడం 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 అంటారు. నా దృష్టిలో లాస్ట్ ఇయర్ 6th క్లాస్ స్కూల్కి వెళ్తుంది, అంత చిన్నగా చిలిపిగా మాట్లాడుతూ ఉంటది. నాకు అంత పర్ఫెక్ట్ గా మాట్లాడడం రాదు. 6th క్లాస్ అమ్మాయికి ఏమొచ్చు అన్నా? నేను డిగ్రీ అయిపోయింది అన్న. నీది డిగ్రీ అయిపోయిందిరా, మళ్ళీ 6th క్లాస్ లో ఎందుకు జాయిన్ అయినావు ఇప్పుడు అన్న? నిజమా? ఎవరన్నా నీ మాటలకి అంటే నీకు తెలుసు, నీతో కొంచెం జర్నీ. నేను ఇప్పుడు ఒక సాంగ్ చేసినా నేను దూరంగా ఉన్న లాస్ట్ ఇయర్ నేను అబ్జర్వేషన్ చేస్తాను. బట్ సంతోష్ అన్న మీరు అబ్జర్వేషన్ చేయకపోయినా నాది ఎట్లా ఉంటుందంటే, నేను కొంచెం స్కాన్ చేస్తా, ఓకేనా పర్ఫెక్ట్ అయినా లేదా, నెక్స్ట్ వీళ్ళతో సాంగ్ చేయొచ్చా లేదా థింక్ చేస్తా. లేదంటే నా మైండ్లో కూడా రానివ్వను. మైండ్లో ఒకసారి పెట్టుకున్నా 2 సంవత్సరాలుగా నా ఇటు పాటిస్తాను. నేను ఒక ఇంటర్వ్యూలో ఆల్రెడీ ఒక సందర్భం చెప్పిన, నూకరాజ్ గర్ల్ ఫ్రెండ్ ఆసియా 1.5 years వెయిట్ చేసింది. ఎవరు? ఆసియా. హాస్య అదే కదా, లాసియా అన్నట్టు. లేదు ఆసియా. నువ్వు ఫోక్ అమ్మాయి కాబట్టి నీకు చెప్పాలి కంపల్సరీ. 1.5 years ఓన్లీ నేను నా లాంచింగ్ కోసం ఆగింది అమ్మాయి. ఫస్ట్ లాంచ్ చేసింది నేనే. ఆసియన్ లాంచ్ చేసింది నేను. ఇట్లా బొచ్చడి మంది ఉన్నారు. నీకు ఇంకో సందర్భం ఇప్పటిదాకా ఒక సింగరు, ఈ విషయాలు ఎందుకంటే వేరే కేసులో చెప్తే అర్థం కాదు, నువ్వు ఫోక్ అమ్మాయి కాబట్టి నీకు చెప్పాలి. ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ ఇచ్చిన, ఏడ్చుకుంటూ వచ్చింది నా దగ్గరికి. అన్న ఇంకా నాది కాపీ కొట్టేస్తారు, నేను నాశనం అయిపోతున్నా అంటే, వచ్చేసారా ఇంట్లో భోజనం చేసి స్టూడియోకి వెళ్దామని చెప్పిన. 2:30కి వచ్చారు, 3:30కి ఇంట్లో 3:30 4 వరకు స్టూడియోలో ఉన్నాం. బట్ సంతోష్ కావాలి మ్యూజిక్ డైరెక్టర్, నాకు మంచి ఇట్లు ఇచ్చింది. ఓపెన్గా చెప్పాలంటే E9060ని సంతోష్ కావాలి. ఈరోజు నేను వెళ్ళలేకపోతున్నా, బట్ ఇక్కడ ఉన్న దగ్గర ఉన్నా కాబట్టి సూరారమాట వెళ్ళలేకపోతున్నా. మంచిగా నాకు మంచి బాణాపురం కావచ్చు, నెత్తి మీద కళ్ళుకుండా కావచ్చు, చాలా పాటలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతుంటే అన్ని ఇచ్చిన తక్కువ బడ్జెట్లో. ఎంతరా 10,000 12,000 ఇస్తే ఇచ్చేస్తుండే. అబ్బా సూపర్ కదన్న. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అసలు ఆ పేమెంట్లకి? డిమాండ్. వెంకటాజ్మీర వాళ్ళు లిమిట్లు ఉన్నారు. అన్న వాళ్ళు మంచి సపోర్ట్ అన్న. అన్న వాళ్ళు నాకు ఆ పాటకు సజెస్ట్ చేసింది కూడా అన్ననే. సీన్ అన్న లవ్ ఫెయిల్యూర్ సాంగ్ నన్ను నాకు హరీష్ అన్న చెప్పింది గుర్తొచ్చింది. అప్పుడెప్పుడు అనుకున్నారు ఇలాంటి వాళ్ళతో వర్క్ చేయాలి కదా అని, అది మైండ్లకే పోదు. కానీ ఆ సాంగ్ కి నాకు నడుము నొప్పి వచ్చేసింది అన్న. బ్యాగ్ అంతా నడుము పెట్టి ఇంత పొట్ట పెట్టించారు కదా నాకు. ప్రెగ్నెంట్ అది
నడుస్తుంటే బానే ఉంది, కూర్చోనికి అయితే లేదు, నించోనికి అయితే లేదు, అందరు నా పట్టే నైట్ లేట్ నైట్ అయింది కదరా సాంగ్. బాగా లేట్ అయింది. నాకు ఆకలి వేస్తేనే కోపం వస్తుంది అన్న, నిజం చెప్పినట్టు నాకు కూడా కోపం. తినలే ఆ రోజు, లేట్ గా తిన్నాం కదా, గ్యాప్ లో శివన్న. వెళ్ళి కాఫీ అవి వేసాను, కాఫీ తాగాక కొంచెం ఆకలి కంట్రోల్ అయింది. మనకు సంబంధం లేదు ఆ సాంగ్ కి, మనకి అదే. జస్ట్ మనం డబ్బులు ఇచ్చే వరకే మన బాధ్యత. డబ్బులు కొట్టేసినా కానీ ఆ అయిపోయింది. సాంగ్ నాకు ఫేవరెట్, బాగుంటాయి లిరిక్స్. ఫస్ట్ వర్షన్ ఇంకా బాగుంటది, అది ఫస్ట్ చూడలేదన్న, ఇది సెకండ్ పార్ట్ 2 గానీ ఫస్ట్ వర్షన్ ఇంకా బాగుంటది. అది కొంచెం మేము షూట్ మిస్టేక్ చేసి అది కొంచెం 18 లిమిట్ పడ్డది, దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. అంటే నేను హ్మ్. నా వల్లనా? లేదు లేదు, ఫస్ట్ వర్షన్ ఫస్ట్ వర్షన్ పార్ట్ 1 ఏమంటారు అది ఊరేసుకునే సీన్లు అవి పెట్టేసరికి 18 పడేసి 2 million కన్నా అయిపోయింది. అది దగ్గర దగ్గర 20 million పాట. అది బాగా ఇన్వెస్ట్ పెట్టాడు లాస్ అయినా. కొన్ని పాటలు ఉన్నాయి నాయ కూడా, ఇట్టి పాటలు అందరికి గుర్తుంటాయి కానీ అవునవును. ఫ్లాప్ అయినాయి, ఇన్వెస్ట్మెంట్ పెట్టి జీరో మిత్తి పైసలు రాని కూడా బొచ్చుడు ఉన్నాయి. లాస్య పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి ఎలాంటి అబ్బాయి అంటే లాస్యకి ఇష్టం, ఎలా ఉండాలి అబ్బాయి? నేను ఎప్పుడు వరకు అలా ఏం ఐ ఆలోచించలేదు థింక్ అన్న. ప్రతి అమ్మాయికి ఒక లైఫ్ లో ఒకటి ఉంటుంది. అంటే నేను ఇప్పటిదాకా 6th క్లాస్ అంటే 6th క్లాస్ అమ్మాయి ఏం కాదు, లాస్య డిగ్రీ అయిపోయింది. లాస్యకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అబ్బాయికి? అంటే ఇప్పుడు నేనున్న ఈ ఫీల్డ్ లో నన్ను అర్థం చేసుకోవాలి తప్ప తప్పు పట్టద్దు. ఒకవేళ నమ్మకం లేదనుకోండి, నేను డైరెక్ట్ షూట్ కి తీసుకెళ్ళిపోతా. వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో నన్ను ట్రస్ట్ చేయాలి, కానీ నన్ను తప్పు పట్టద్దు ఓకే ఓకే. అంతే. ఇంకా ఏముంటాయి అబ్బాయిలో క్వాలిటీస్? అందరు చెప్పేది ఒకటే అన్న, మంచిగా ఉండాలి, టాలీగా ఉండాలి, నాకు అట్లా ఏం ఉండదు, క్యారెక్టర్ ఉండాలి ఫస్ట్. నేను అదే చూస్తాను. కలర్ పంది ఉన్నట్టున్నా పర్లేదా? పంది పింక్ కలర్ కదన్నయ్య. పింక్ పంది ఉంటది, నల్ల పంది ఉంటది. నువ్వు నల్ల పందిని చూడలే, నువ్వు పింక్ పందుల మీద ఫోకస్ ఎక్కువ చేసినట్టు. నువ్వు నల్ల పందిని చూడు, మజా వస్తుంది. ఓకే, అంటే బీడ్ ఉండాలి, మీసాలు ఇట్లా దింపాలి, లిప్స్టిక్ రెడ్ ఉండాలి, గడ్డం ఇంత పొడవు ఉండాలి, ఇట్లాంటి ఏం లేవా క్వాలిటీస్? నేను ఎప్పుడు అసలు అబ్బాయిని సరిగ్గా ఫేసే చూడను అన్న, హీరోలే నేను అబ్బాయినే కదరా, ఒక అన్నగా నన్ను చూడు. అన్నే అట్లా కాదని, అంటే ఇలాంటి క్వాలిటీస్ అని ఏం ఆలోచించలేదు. క్యారెక్టర్ ఉండాలి, నా ఫీల్డ్ కి నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాడైతే. అంటే క్యారెక్టర్ మీన్స్ బిహేవియర్, బగ్గదాయి డైలీ రాత్రి 12 గంటలకు కొట్టాలి, పొద్దున్న లేవగానే నుడిది పెట్టిన కిస్ పెట్టాలి, మళ్ళా నువ్వు సంపాదించిన డబ్బులన్నీ తాగాలి, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకోవాలి, ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలా? లేదంటే పతే అదేదో అంటారు కదా డైలాగ్, దైవం అనే టైప్ లో ఉండాలా? నాకు అట్లా దైవం అని అయితే థింక్ చేయకి ఇప్పుడున్న జనరేషన్ లో. చెయ్యాలి అన్ని ఇంకా. పెళ్లి చేసుకోవాలన్నా కానీ ఏ పిల్ల ఎవరు చెప్తుంది అర్థం. ఇప్పుడు అదే అంటున్నా. పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది. ఎవరికి ఏ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, లవర్ కలిసి గర్ల్ ఫ్రెండ్ కలిసి ఏం చేస్తారు, లేదంటే బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఎవడైనా పెళ్లి చేసుకుంటారు అంట, నీ దండం పెడతానా పెళ్లి వద్దన్నా అంటారు, అవసరమైతే సాదుకొని పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారు. అదే. ఓకే, అట్లా నీకేమైనా క్వాలిటీస్ ఉన్నాయి అబ్బాయిలో? ఏం లేదు, కష్టపడే మనస్తత్వం ఉండాలన్న. కష్టపడాలంటే? నాలాగే వర్క్ లో ఇప్పుడు ఏంటంటే రోజు బిజీ ఉండాలి, మనకు టైం ఇవ్వాలి, కానీ నాకు ఒక 5-10 నిమిషాలు టైం ఇస్తే రోజులో చాలు. అంతేనా? పెద్ద ఆశలేం లేవే, డొల్లా ఉట్టిదే అన్నా. అంటే చెప్పే కదన్నా, నాకు క్యారెక్టర్ ఉన్న వాళ్ళే కావాలి, అది ఇప్పుడు దొరకరు, లేరు కాబట్టి ఇంకా వేరే ఆశయం లేదు. అందుకే ఉన్నారు క్యారెక్టర్ ఇప్పుడు మనకి టచ్ అవ్వాలి కదా. ఒకటి మనకు టచ్ అవ్వాలి కదా, అంటే ఇక్కడ అంటే ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు అన్న వరకు. లాస్ట్ నేను ఒక విషయం చెప్తాను, ఫీల్ అవుతుండొచ్చు ఇలా. ఏది? తెలివి ఉన్న అమ్మాయిలు దద్దమ్మలనే పెళ్లి చేసుకుంటారు. రైట్ ఈస్ రాంగ్? కరెక్టే. చాలా తెలివి ఉంది అమ్మాయి, చాలా మెచ్యూరిటీ అనుకుంటాను చూడు, ఆ అమ్మాయి చాలా టోటల్ రాంగ్. ఏ డిసిషన్ తీసుకోకూడదు ఆ డిసిషన్ తీసుకుంటుంది. నేను ఇది బిలీవ్ చేస్తాను. ఐ అగ్రీ అన్నయ్య. yes. అవునా? ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏమవుతుంది ఉంటుందంటే, ఎగ్జాంపుల్గా వేరే ఎవరైనా సరే మంచోడు చెడ్డోడు అనేది పక్కన పెడితే, ఇక్కడ లాస్య మంచిదా సంతోష్ పంచోడా అనేది పక్కన పెడితే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఒక సిస్టర్లా ట్రీట్ చేసి వెళ్తున్నా కాబట్టి ఓకే, సంతోష్ అన్న స్టైల్లో వెళ్తే లాస్ట్ ఇప్పటి వరకు వెళ్ళిపోతుండే బయటికి. ఓకే, ఎగ్జాంపుల్ అంటే మనకున్న బాండింగ్ కావచ్చు, మనకున్న రిలేషన్, అంటే మనకున్న ఫ్రెండ్షిప్, అన్న చెల్లెలుగా మనకున్న ఫ్రెండ్షిప్ కావచ్చు, చాలా తక్కువ టైంలో అయినా అంటే బయట టాపిక్స్ అంటే లాస్య అంటే ఇది, సంతోష్ అంటే ఇది అని తెలుసుకున్నప్పుడే ఆ వాల్యూ అనేది ఎక్కువ, రెస్పెక్ట్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. నేనైతే లాస్య విషయంలో నేను అదే, నాకు లాస్య గురించి ఫస్ట్ పెద్దగా నాకు ఏం తెలియదు, ఓపెన్ గా చెప్తున్నాను. లాస్య చేసే పనులు కావచ్చు కొన్ని అంటే
ఒక మనిషి ఎందుకురా నీకు లాస్ట్ ఎందుకు నీకు అంత ఇష్టం అంటే నేను చెప్పలేను. నో వర్డ్స్. లాస్ట్ మీద అంత రెస్పెక్ట్ ఎందుకు, చాలా మంది అమ్మాయిలతో వర్క్ చేసినావు కదా అంటే ఎందుకో నాకు తెలియని రెస్పెక్ట్ లాస్ట్ మీద. అంటే అది సంతోష్కి 10,000 ఇచ్చిందా, లేదంటే 10 లక్షలు ఇచ్చిందా, సంతోష్కి పాట ఫ్రీ చేసిందంటే లాస్య సంతోష్తో వర్క్ చేయలే. ఒక పాట వర్క్ చేసినా విడాకులైన హస్బెండ్ ఆ టైప్ అప్ లో ఉన్నాం. నేనేనో ఆడ నిలబడి అదే రాత్రి మెత్తకు కొట్టి పొద్దున పెళ్ళాము పొలంలో పని చేస్తుంటే మొగుడు దూరం లేవాడు చూస్తున్నట్టు ఉన్నది ఆ షూటింగ్ లో మనం విధానం అనేది. అవునా? నీకు విషయం చెప్పాలా, అండర్స్టాండింగ్ మీన్స్ ఒకటిరా, ఇది వాల్యూడ్ పాయింట్. ఎవరికన్నా ఎక్కినా మాకు తెలియదారా అనుకోవచ్చు. ఎప్పుడు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ నా దృష్టిలో వైఫ్ ఎప్పుడు రాక్షసే. వైఫ్ ఎప్పుడు రాక్షసే. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ నేనున్నా, వైఫ్ ఎన్ని విషయాలలో అగ్రి అవుతుంది చెప్పరాను? ఏ వైఫ్ అయినా అర్థం ఏ విషయాలలో అర్థం చేసుకుంటుంది చెప్పు? మనం వర్క్ లో ఉన్నామన్నప్పుడు, బిజీ ఉన్నామంటే ఇంకా అర్థం చేసి ఎందుకు అర్థం చేసుకుంటారు తెలుసా? బిజీ ఉన్నామన్న ఎందుకు అండర్స్టాండింగ్ అంటే నిజంగానే మనం బిజీ ఉంటుంది. నేను ఎన్నో ఉండి లేదంటే ఎవరితోనో చాటింగ్ చేసి ఎవరితోనో మాట్లాడి మనం వేరే వేరే ట్రాక్లో వెళ్ళినప్పుడు అది ఏ అమ్మాయి అయినా సరే నా దృష్టిలో మంచి అమ్మాయి అంటే లేదు, మంచి అబ్బాయి అంటూ కూడా లేడు. ఎందుకంటే ఇప్పుడు ఒక సామెత ఉంది, మొగోని బుద్ధి కుక్క బుద్ధి అని. తెలీదన్న, ఇప్పుడు ఏంటున్నా మొగోని బుద్ధి కుక్కతో ఒక లెక్క ఉంకరా అని ఒకటి ఉంటుంది, సామెత ఉంటుంది. అది ఎందుకు వచ్చింది? మా ఇంట్లో ఎంత బిర్యానీ తిన్నా మేము పక్కింట్లో తొంగి చూస్తాం. మాకు పక్కింటి భోజనమే ఇంపార్టెంట్. చెప్తున్నా నేను, ఎవరైనా సరే ఇప్పుడు అండర్స్టాండింగ్ మీన్స్ లాస్య అనే పర్సన్ కొన్ని అడ్జస్ట్ అయినప్పుడు హస్బెండ్ అన్నట్టు వాడు ఎంత లంగ్ అయినా సరే స్టార్టింగ్ కొంచెం గడబడి చేసిన తర్వాత అడ్జస్ట్ అయిపోతాడు మనోడు. అర్థమైందా? మనం ఏ షూట్లో ఉన్నారా బై ఆగు అన్నాం అనుకో, 1-2 సార్లు చూస్తారు. కొంతమంది వ్యక్తులను చూసిన నేను, ఒక 10 మంది ఉండేసరికి మొగుడిని కూడా చూడరు కొంతమంది. అంటే యాటిట్యూడ్ తో మాట్లాడదు. నువ్వు ఎంత డ్రీమ్ చేసినా ఎవరనేది నీకు అర్థం కాదులే, నాకు తెలుసు ఎవరని. అవునా? అది ఉండకూడదు. అంటే హస్బెండ్ ప్లేస్ హస్బెండ్ కి ఇచ్చి వైఫ్ ప్లేస్ వైఫ్ కరెక్ట్ గా కాపాడుకున్నప్పుడు హస్బెండ్ ఎప్పుడైనా పర్ఫెక్ట్ గానే ఉంటాడు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఈ మధ్య కాలంలో ఏమైపోయింది, ఇల్లీగల్ అఫేర్లు పెట్టుకొని అంటే పేరెంట్స్ కి చెప్పకుండా ఈ బాయ్ ఫ్రెండ్ గాడు వీడు మొత్తం ఏమంటారు అది ఒక మేధావి, స్త్రీ మేధావి లాగా వీడు థాట్స్ ఇస్తా ఉంటాడు. ఇగో పెళ్లి చేసుకో పర్లేదు, పెళ్ళైన తర్వాత మనం చంపేద్దాం, మన ఇద్దరం కలుద్దాం. అంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా ఈ మధ్య కాలంలో. ఈ మధ్య కాలంలో అంటే మనిషి మైండ్ సెట్ అనేది మనం తినే తిండే ఇంకోట పక్కన పెడితే మనిషి మెంటాలిటీ మొత్తం ఒక క్రిమినల్ మెంటాలిటీ అయిపోతుంది. ఓకే, ఓవరాల్ గా నీకు ఇష్టమైన అబ్బాయి ఎవరు చెప్పు? ఇప్పటి వరకు ఫోక్ లో ఎవరన్నా? ఫోక్ లోనా? రామ్ చరణ్ అని చెప్తాను. రామ్ చరణ్ నా ఫేవరెట్ హీరో. ఫేవరెట్ అంటే ఒక హస్బెండ్ లా థింక్ చేసుకున్నావా లేదంటే ఒక క్రష్ లా థింక్ చేసుకున్నావా? హస్బెండ్ లాగా, అన్ని అంటే హస్బెండ్ లాగా. ఓకే, ఇప్పటి వరకు నువ్వు ఫోక్లు ఇంత మందితో యాక్టింగ్ చేసినావు కదా హీరోస్ తోని, నీకు కంఫర్ట్ ఎవరితో ఉంటుంది ఎక్కువ?